ఎవరు ఇంగ్లీష్ ప్లీజ్ అని చెప్పి కూడా రాశారు. సో ఒక రకంగా అది నాకు చాలా వీలు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. ఎందుకంటే నాకు ఈ చట్టపరంగా ఆ, ఉన్న విషయాలు పెద్ద తెలుగులో మాట్లాడటం ఇప్పటి వరకు ఇదే మొదటిసారి ప్రయత్నిస్తున్నాను. సో ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి. నాకు వీలైనంత గా నేను మాట్లాడతాను తెలుగులో. ఆ, ఈ మూడు చట్టాలు డీటెయిల్ గా కవర్ చేయటం కూడా కొంచెం కష్టమే. నాకు అదే ఎంత వివరంగా చేయగలనో అంత చేస్తాను. ఉమ్, ఇప్పుడు ఇది ఈ కొత్త క్రిమినల్ లాస్ గురించి వెళ్ళే ముందర ఇప్పుడు మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనకి చాలా రిఫార్మ్స్ అవసరం అని మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పౌర హక్కు సంఘాలందరూ కూడా ఫేస్ చేసే చాలా రోజు రోజు ఫేస్ చేసే సమస్యలు ఉన్నాయి. ఏంటి మనకి ఏదన్నా ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏదైనా ఆఫెన్స్ జరిగింది అనుకోండి, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవాలంటే తల ప్రాణాలు తాక్కొస్తాయి అన్నమాట. కొన్ని సంవత్సరాల పాటు మనం హైకోర్టులో కేసులు వేసి ఫర్ డైరెక్షన్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అనే మనకి సగం జీవితకాలం వెళ్ళిపోతుంది. మన ఈ మధ్య ఒక ఏంటది కస్టోడియల్ డెత్ కేసులో మాకు 20 సంవత్సరాలు పట్టింది. అది రిట్ అప్పీలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఏంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్, ట్రయల్, కన్విక్షన్, అప్పీలు, హైకోర్టులో అప్పీలు, సుప్రీంకోర్టులో అప్పీల్ అయ్యేప్పటికీ కొన్ని తరాలే అయిపోతాయి. సో ఇలాంటి విషయాలు మనం చాలా ప్రతిరోజు మనము ఫేస్ చేస్తూనే ఉంటాము. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మనకి ఇన్వెస్టిగేషన్లో జరిగే అక్రమాలు, మనకి పోలీస్ కస్టడీలో జరిగే అక్రమాలు, టార్చర్లు, ఇల్లీగల్ డిటెన్షన్స్, వీటి గురించి మనము ప్రతిరోజు మనం దీని గురించి ఫేస్ చేస్తూనే ఉన్నాము. దాని తర్వాత ఇంక ఇన్వెస్టిగేషన్, సరైన ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఉండదు. సగం సేపు నిజమైన సాక్షుల్ని తీసుకురారు పోలీసు వాళ్ళు. అసలు అక్కడ ఇన్సిడెంట్కి సంబంధం లేని వాళ్ళందరినీ సాక్షులుగా తీసుకొస్తారు. సో కేసు కొట్టి పారేస్తారు. ఇలాంటివి మనము ప్రతిసారి ఫేస్ చేస్తూనే ఉన్నాము. ఇది కాకుండా ఒక మన న్యాయ సంస్థల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ లోవర్ కోర్ట్స్లో మ్యాజిస్ట్రేట్ లెవెల్లో కానీ సెషన్స్ కోర్ట్స్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టైప్ రైటర్లు, కంప్యూటర్లు ఉంటే ప్రింటర్లు ఉండవు, ప్రింటర్లు ఉంటే ఇంకా పాతకాలపు వాళ్ళు ఏంటది ప్రింటర్లు పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏంటి మాకు ఏంటది ప్రింట్ ఇంకా అయిపోయిందండి, మాకు ఫిల్ చేయడానికి బడ్జెట్ లేదు అని కొంతమంది జడ్జిలు ఏంటంటే మాకు స్టెనోగ్రాఫర్ లేరు, అందుకని మేము అసలు విట్నెస్ రికార్డ్ చేయలేకపోతున్నాము, లేకపోతే తీర్పులు రాయలేకపోతున్నాము అనే ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్యాక్ట్ నిన్న మేము మా ఇక్కడ ఉన్న యాక్టింగ్ చీఫ్ జస్టిస్తో వేరే విషయంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, కొంతమంది ఇది తమిళనాడు లాంటి స్టేట్లోనే కొంతమంది మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో వాళ్ళకి మామూలుగా టాయిలెట్ ఫెసిలిటీస్ ఇళ్లల్లో క్వార్టర్స్లో కూడా అది కింద పడిపోతుందేమో అన్న భయంతో వాళ్ళు బయట ఉండటాలు, ఇలాంటి స్టేజెస్ కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని ఒక సంస్థలో ఈ చాలా మార్పులు అవసరం మనకి. కానీ ఈ మూడు చట్టాల వలన మనకి ఏదైనా పరిష్కారాలు వస్తాయా అంటే అది మటుకు కొట్టే అబద్ధం అన్నమాట. ఈ ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు ఇది ఎవరి కోసం తీసుకొచ్చారు అంటే పోలీసు వాళ్ళ కోసమే తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు మెయిన్గా 95% పాత యాక్ట్సే మళ్ళీ రిపీట్ చేశారు, సెక్షన్లు మార్చడమే తప్ప. ఈ సెక్షన్ మార్చడం వల్ల గందరగోళమే అయింది. కానీ ఇది మామూలుగా అడ్వకేట్స్కే ప్రతి అసలు యాక్ట్ పేర్లు గుర్తుపెట్టుకోవడమే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అది మేము ఒక పుస్తకం ఆ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఎస్ ఏవో ఇవన్నీ తీసిన తర్వాత మేము ఐపీసీ చూస్తున్నామా, సిఆర్పిసి చూస్తున్నామా, అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి గుర్తుపెట్టుకొని మళ్ళీ పేపర్ తిరగవలసి వస్తుంది అనమాట. చట్టని మాకు బిఎన్ఎస్ఎస్ చూడంగానే అది సిఆర్పిసి అని అసలు మనసుకు తట్టట్లేదు. సో ఇలాంటప్పుడు ఇది చాలా ఏళ్లగా ఒక స్థిరపడిన ఒక చట్టంని వీళ్ళు ఇట్లాగా మార్చడంలో అర్థం లేదు. ఇది టోటల్ కన్ఫ్యూజనే క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు విజయవాడని గుంటూరు, గుంటూరుని ఏలూరు, ఏలూరుని ఒంగోలు అని ఇట్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ఎవరికి ఇందులో లాభం లేదనమాట. సో ఇది ఒక క్రిటిసిజము అందరూ చెప్తూనే ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టులో యాక్చువల్గా డిఎంకే వాళ్ళు ఈ మూడు యాక్ట్స్ని ఛాలెంజ్ చేసి అందులో జడ్జే అడిగారు, అసలు ఎందుకు మీరు ఇట్లా చేశారు, ఎందుకు ఇట్లాగా సెక్షన్లు మార్చేశారు, మీరు ఏదైనా అమెండ్మెంట్స్ తీసుకురావాలంటే ఉన్న యాక్ట్స్లోనే మీరు అమెండ్మెంట్స్ తీసుకురావాల్సి వచ్చింది కదా అని చెప్పేసి
ఇప్పుడు అందులో నోటీస్ ఆర్డర్ అయింది. సరే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఆన్సర్ ఇస్తారో ఇక మీదట తెలుస్తుంది. ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో ఫస్ట్ అందరికీ వచ్చిన ఆక్షేపణ ఏంటంటే పేరు. ఇది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 348లో క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటంటే ప్రతి ఎనాక్ట్మెంట్, ప్రతి రూలు, ప్రతి బిల్లు మనం ఒక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రవేశపెట్టాలంటే అది ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అది లాంగ్వేజ్ యూజెస్ ఇట్ షాల్ బీ ఇన్ ఇంగ్లీష్ అని క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మా హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అడిషనల్ సాలిసిటర్ జనరల్ని పిలిచి అడిగారు, మీరు ఎందుకు ఇట్లాగా ఆర్టికల్ 348 వ్యతిరేకంగా మీరు ఎట్లా టైటిల్స్ ఇచ్చారు అని అంటే, చూడండి ఇంగ్లీష్లోనే ఉంది కదా, మేము రాసింది భారతీయ BHARATIYA ఉంది, ఇది ఇంగ్లీషే కదా అని చెప్పేసి ఆయన ఇట్లాగే మాట్లాడారు. అంటే దానికన్నా ఆయన చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ టైటిల్లో ఉన్న ఒకే ఒక ఇంగ్లీష్ మాట ఏంటంటే ద భారతీయ నాగరిక సురక్ష సంహిత అని ఉంది. అన్నిటికీ ఆ పేరుకు ముందర ద అని ఉందన్నమాట, DHE అని ఉంది. ఈ ఒక్క మాట తప్ప ఏది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన మాటే కాదు. ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు లిపికి భాషకి తేడా ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా మన ఒఫిషియల్ లాంగ్వేజెస్ ఒకటి ఆర్టికల్ 348, దాని తర్వాత ఒఫిషియల్ లాంగ్వేజెస్ యాక్ట్లో కూడా చూసారంటే ఇంగ్లీష్ షల్ బి ద ఒఫిషియల్ లాంగ్వేజ్, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ కెన్ బి ద ఒఫిషియల్ ట్రాన్స్లేషన్ ఇవ్వచ్చు. సో ఈ రెండే యాక్చువల్గా అలౌడ్. మీరు మిగతా భాషలు తీసుకురావాలంటే దానికి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అందరూ కూడా వాళ్ళ అసెంబ్లీలో, అంటే ఒఫిషియల్ లాంగ్వేజ్ హిందీ కాకుండా ఉన్న రాష్ట్రాల్లో అసెంబ్లీలో రెజల్యూషన్స్ పాస్ అయ్యి ఈ రెజల్యూషన్స్ అన్నీ మళ్ళీ పార్లమెంట్కి తీసుకొచ్చి పార్లమెంట్లో మళ్ళీ అడాప్ట్ చేస్తే కానీ ఇంగ్లీష్ కాకుండా మిగతా భాషలో అసలు చట్టం తీసుకురావడానికి కుదరదు. సో క్లియర్గా టైటిల్స్ మన కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగానే ఉన్నాయి, అది అందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే, మేము అనుకున్నది మేము సాధించాం, మీరు ఏం చేయగలరో చెయ్యండి. ఇప్పుడు ఈరోజు కేసు వేసాము, ఇది ఎప్పటికి వస్తుందో, ఇంత లోపలికి మనందరం ఈ బిఎన్ఎస్ అని చెప్పేసి దీంతో కుస్తీ పడాల్సిందే, ఈ అవస్థలు పడాల్సిందే. అందుకని వాళ్ళ వరకు ఏంటంటే అనుకున్నది సాధించాం అనే ఒక ఇది తప్ప చట్టరీతిగా చేసామా, చట్ట విరోధంగా చేసామా అనే ఒక ఆలోచనే వాళ్ళకి దాని గురించి అసలు ఇప్పుడు ఈ విషయంలో కాదు ఏ విషయంలో కూడా వాళ్ళకి అసలు పట్టించుకోరు అనుకోండి. సో దిస్ ఇస్ యాజ్ ఫార్ యాజ్ ద టైటిల్ ఇస్ కన్సర్న్. ఇప్పుడు ఒక్కొక్క విషయము మనం ఇందులో ఇప్పుడు నేను ఇది 2-3 మీటింగ్స్లో మేము దీని గురించి డిస్కషన్లు అయినాయి. ప్రతి మీటింగ్లో కూడా నేను ఫస్ట్ ఒక కేవియట్ ఏం చెప్తానంటే, ఇప్పటికి కూడా నాకు ఈ ప్రతి ఎక్కడెక్కడ అన్ని మార్పులు మాకు మా నోటీస్లోకి వచ్చాయా అనేది నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ ఒక కామా, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్, ఇక్కడ ఒక మాట తీసేయటం, ఇంకో మాట యాడ్ చేయటం, అది ఎక్కడ యాడ్ చేశారు, ఎక్కడ డిలీట్ చేశారు అని మేము అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మిస్ అయిపోతున్నాం అనమాట. అందుకని ఇప్పుడు చూడగా కొత్త విషయాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయన్నమాట. అందుకని ఈరోజు మనం వివాదించేది కూడా ఇది మొత్తం అన్ని వివరాలు ఉన్నాయని నేను చెప్పను, కొన్ని మిస్ అయ్యే అవకాశము ఉంది. మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక బ్రాడ్ కేటగరైజేషన్లోనే వెళ్దాం. ఫస్ట్ మనందరికీ రెగ్యులర్గా ఫేస్ చేసేది రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR. ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR గురించి ఇందులో వచ్చిన మార్పులు, ఒకటి అఫ్ కోర్స్ ఒక పాజిటివ్, అంటే మీరు అన్ని నెగటివే మాట్లాడతారు, పాజిటివ్ ఎందుకు మాట్లాడరు అని అంటారు కాబట్టి అందులో ఉన్న ఒకటే ఒక పాజిటివ్, 0 FIR అనేది చట్టపూర్వంగా మన ఈ కొత్త లాస్లో తీసుకొచ్చారు. 0 FIR కాన్సెప్ట్ ఇంతకుముందు కూడా అమల్లో ఉంది. సుప్రీం చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీరు జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో కాకుండా ఇంకో పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ చేస్తే ఏది ఏ పోలీస్ స్టేషన్లో జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేసే డ్యూటీ పోలీస్ స్టేషన్కి ఉంది. అందుకని అదే 0 FIR కాన్సెప్ట్. మీ ఏంటంటే మీకు ఒక క్రైమ్ జరిగితే మీకు దగ్గరలో ఉన్న FIR పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇది ఒక 0 FIR కాన్సెప్ట్ అని చెప్పేసి ఇప్పుడు అది తీసుకొచ్చారు. అది ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. పైగా ఇందులో ఏం కొత్తది కాదు, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లో చెప్పిన విషయమే. ఇందులో మెయిన్గా మనం
కొంచెం చూడవలసింది ఏంటంటే, ఎగ్జామిన్ చేయవలసింది సెక్షన్ 173 సబ్ క్లాస్ 3లో ఏం చెప్తున్నారంటే, ఏదైనా ఏంటది కుట్ర, ఇప్పుడు 3 ఏళ్ల పైన 7 ఏళ్ల కింద ఉన్న జైలు శిక్ష విధించబడిన నేరాలు ఏదైనా ఉంటే వాటికి పోలీసు వాళ్ళు మనం కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. పోలీస్ వాళ్ళు ఒక 14 రోజులు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా అక్కర్లేదా అనే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి ఇందులో ఒక కొత్త సెక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మేము అంటే మొదట చూడంగానే ఈ 3 to 7 అనే అసలు ఈ డిస్టింక్షన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు కొన్ని క్రైమ్స్లో ఏమంటారంటే అబౌవ్ 7, 7 to 8, 7 to 10 ఉండొచ్చు, 2 to 5, 2 to 7 కూడా వాళ్ళు ఏంటది శిక్ష విధించిన సెక్షన్లు ఉన్నాయి. సో ఈ 3 నుంచి 7 సంవత్సరాల లోపల శిక్ష విధించే నేరాల గురించి ఎందుకు ప్రత్యేకంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే విషయం ఎందుకు పెట్టారు అని ఇప్పుడు ఈ డిస్కషన్ కోసం ఉన్నప్పుడు నేను ఊరికే ఆ షెడ్యూల్, సిఆర్పిసిలో ఉన్న షెడ్యూల్ని ఒక్కొక్క ఏం ఒఫెన్సెస్ ఇందులోకి వస్తున్నాయి అని చూస్తుంటే మెయిన్గా కనిపించింది ఏంటంటే, స్త్రీల మీద ఉన్న నేరాలు ఏంటి, అసాల్ట్, క్రూయల్టీ ఆన్ మ్యారీడ్ విమెన్, దాని తర్వాత అసాల్ట్ ఆన్ విమెన్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్, స్టాకింగ్ అంటే ఆడవాళ్ళని వెంబడించడం, దాని తర్వాత కాజింగ్ మిస్క్యారేజ్, ఇలా సెక్షువల్ హెరాస్మెంట్. సో స్త్రీల మీద జరిగే నేరాల అన్నీ కూడా ఈ 3 నుంచి 7 లోపల దండన విధించే నేరాల కింద వస్తాయి అన్నమాట. సో దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళు గనక వాళ్ళ మీద జరిగే నేరాలను మనం గనక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు ఉన్న చట్టాల్లో కంపల్సరీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని సుప్రీంకోర్టు లలితా కుమారి కేసులో, దాని తర్వాత చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఒకటే కాదు హైకోర్టు చెప్పారు, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషనే, ఇది ఒట్టిగా ఒక సమాచారం, వచ్చిన సమాచారం మీరు వెంటనే రిజిస్టర్ చేయాలి, అందులో నిజం ఉందా అబద్ధమా, ఇది నేరం ఉందా లేదా అనేదంతా తర్వాత, ఇన్వెస్టిగేషన్ అనేది తర్వాత వస్తుంది, ఇది ఒట్టిగా ఒక ఇన్ఫర్మేషనే. ఈ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసే డ్యూటీ ప్రతి పోలీస్ వారికి ఉంది అనేది ఇంతకుముందు చట్టాల్లో ఉన్నాయి, కానీ ఎవరు ఇది ఫాలో అవ్వాల. మన అందరం కూడా చాలా కేసులు చెప్పాను కదా ఇంతకు ముందే, మన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసమే చాలా ఏళ్ళు కష్టపడవలసి వస్తుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఇది ఒక హ్యాండిల్ ఇచ్చారనమాట, వాళ్ళకే ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఒక 14 రోజుల వరకు మీరు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి అప్పుడు మీరు సాటిస్ఫై అయితేనే మీరు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇది ఒకటి స్త్రీల మీద ఉన్న నేరాలు. రెండోది ఏంటంటే ఒఫెన్సెస్ రిలేటింగ్ టు ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్, అంటే రిలీజియస్ అంటే కమ్యూనల్ హార్మనీకి సంబంధించిన నేరాలు అనమాట. అవి కూడా ఈ 3 నుంచి 7 ఏడేళ్ల ఇంప్రిజన్మెంట్లోకి వస్తాయన్నమాట. సో ఇదేంటి, ఇప్పుడు పోలీస్ వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇస్తే ఏమైపోతుంది, అక్యూజ్డ్ మెజారిటీ కమ్యూనిటీకి ఉన్న వాళ్ళైతే పోలీస్ వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ అని చెప్పేసేసి రిజిస్టర్ చేయరు, అదే అక్యూజ్డ్ మైనారిటీ అంటే వెంటనే రిజిస్టర్ చేస్తారు. అంటే మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, దీనికి ఒక లీగల్ శాంక్షన్ కూడా ఈరోజు వచ్చిందనమాట. సో ఇది ఈ విషయం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవ్వగానే జనరల్గా మనకి ఎవరైతే కంప్లైంటో వాళ్ళకి మనం ఒక రిపోర్ట్ ఇస్తారు, ఏంటంటే మనకి ఒకవేళ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేసినా మనం దాని మీద అబ్జెక్షన్ రిజిస్టర్ చేయటము, మళ్ళీ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళటము, ఇలాంటివన్నీ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ గురించి, ఈ ప్రిలిమినరీ రిపోర్టు మనందరికీ కాపీ ఇవ్వాలా అక్కర్లేదా అనేది ఇందులో లేదు. సో ఇప్పుడు మనం రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ మెడ్రాస్ హైకోర్టులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఇలాంటి సిమిలర్ క్లాజ్ ఉందన్నమాట. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ 4 రోజుల లోపల చేయాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే లోపలని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన కేసు మేము ఇప్పుడు 5 ఏళ్లుగా జరిపిస్తున్నాం. ఏంటి, ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్టు. ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీకి మీరు 30 రోజులు అన్నారు, 30 రోజులు కాదు 3 ఏళ్ళు టైం అయిపోయింది, మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని వేసిన కేసు ఇంకా కూడా పెండింగ్గా ఉందన్నమాట.
సో ఇప్పుడు ఈ ఐపీసీ అంటే ఈ కొత్త ఐపీసీలో కూడా మనకి అదే పరిస్థితి ఉండబోతుంది. సో మనకి ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వక్కర్లేదు అనేది వాదన హైకోర్టులో ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రాసిక్యూషన్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు అది నిర్ణయం ఇంకా అవ్వలేదు. ఇప్పుడు రేపొద్దున దీని గురించి వివాదం అందరూ ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ కాపీ మనకి ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అని చెప్పేసి మనం కావాలని మనం అడుగుతాము, వాళ్ళు ఇవ్వక్కర్లేదని వాళ్ళు అంటారు. దీని గురించి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ రావడానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా స్థిరపడిన చట్టాన్ని మళ్ళీ వీళ్ళు దీని గురించి మళ్ళీ గందరగోళం తీసుకురావడానికే ఇది తీసుకొచ్చిందట అన్నమాట. ఇప్పుడు ఇది మన మామూలు ప్రజల గురించి ఫేస్ చేసే ప్రాబ్లం. ఇదే కంప్లైంట్ మనం గనక ప్రభుత్వ ఉద్యోగి మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగికి వాళ్ళు చాలా బందోబస్తు చేశారు. ఏంటంటే ఒక కంప్లైంట్ తీసుకునే ముందర కోర్టు వారు ఏం చేయాలంటే ఆ ఉద్యోగికి ఒక నోటీస్ పంపించాలట. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాలి. నాయన నీ మీద ఇలాంటి కంప్లైంట్ వచ్చింది, నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి కూడా మనము కోర్టు వారు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కాకుండా ఆ ఉద్యోగస్తుడు సుపీరియర్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకోవాలంట. ఈ రెండు అయితే గాని ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కుదరదు. ఈ రెండు కూడా మనకు తెలుసు అయ్యే పనులు కావు. ఎందుకంటే ఏది ఒక టైం లిమిట్ ఉన్నా కూడా మన కోర్టులో ప్రొసీజరల్గా ఏ టైం లిమిట్ ప్రాక్టికల్గా అవ్వదని మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ తీసుకొచ్చిన దాంట్లో ఎఫ్ఐఆర్ గురించి ఉన్న 2 మార్పులు ఇవి 2 అన్నమాట. ఏంటి, ఒకటి ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీకి, రెండోది గవర్నమెంట్ అఫీషియల్ మీద ఇచ్చే కంప్లైంట్కి ఆపర్చునిటీ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఈ రెండు అండ్ సుపీరియర్ ఆఫీసర్ నుంచి రిపోర్ట్, ఈ మార్పులు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి జనరల్గా అవసరమయ్యే సెక్షను అరెస్ట్ చేసేటప్పుడు ఈ సుప్రీంకోర్టు 1980s నుంచి కూడా ఏం చెప్పారంటే మన సంకెళ్ళు ఒక అరెస్టెడ్ ఒక అక్యూజ్డ్కి సంకెళ్ళు విధించడం అనేది రొటీన్గా చేయకూడదు. ఏదైనా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఈ అక్యూజ్డ్ అరెస్ట్ని రెజిస్ట్ చేస్తారు, వైలెన్స్లో ఇండల్ చేస్తారు, అందుకని సంకెళ్ళు వేయాలి అనేది ప్రతిసారి సంకెళ్ళు వేసే ప్రతిసారి కూడా కోర్టు వారి అనుమతి లేకుండా సంకెళ్ళు వేయకూడదని చెప్పేసి ప్రేమ్ శంకర్ శుక్లా జడ్జిమెంట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఈ కొత్త సెక్షన్లో సెక్షన్ 43లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటది అఫెన్సెస్ అగేన్స్ట్ స్టేట్ ఇలాంటి కొన్ని సెక్షన్లు ఇచ్చి ఇలాంటి ఆరోపణలు ఉన్న నిందితుడిని హ్యాండ్ కఫింగ్ చేయొచ్చు, పోలీసు వాళ్ళు హ్యాండ్ కఫింగ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇది సెటిల్డ్ లాకి అగేన్స్ట్గా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఏంటి అక్యూజేషన్ కెన్ బి ఆఫ్ ఈవెన్ ద గ్రేవెస్ట్ ఆఫెన్స్. మీరు ఒక అక్యూజేషన్ మట్టుకు పెడితే సరిపోదు, ప్రతిసారి కూడా ఒక ఇండివిజువలైజ్డ్ అసెస్మెంట్ ఉండాలి. ఆ నేరస్తుడు వల్ల ఏదైనా అరెస్ట్ రెజిస్ట్ చేస్తున్నారా లేదా, సంకెళ్ళు వేయడం అవసరమా లేదా అనేది ఒక ఇండివిజువలైజ్డ్ అసెస్మెంట్ ఉండాలి అని సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో చెప్పారు. కానీ ఇప్పుడు అరెస్ట్ ఒక రొటీన్ లాగా తీసుకొచ్చేశారు. అంటే కొన్ని సెక్షన్స్ అని చెప్పారు, కానీ రేపొద్దున వాళ్ళు ఆ సెక్షన్ కావాలని వేస్తారు, ఆ సెక్షన్స్ కాకుండా మిగతా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పినందువలన సంఖ్యలు వేయకుండా వేయట్లేదని చెప్పలేము. కానీ అట్లీస్ట్ మనం కోర్టులో దాని గురించి కంప్లైంట్ చేయడానికైనా ఒక అవకాశం ఉండేది. కానీ ఇది ఇప్పుడు లీగలైజ్ చేసేశారు. ఇంకో సెక్షన్ ఏంటంటే సెక్షన్ 37 మన సిఆర్పిసిలో ఉన్నది, అది కొత్త బిఎన్ఎస్ఎస్లో ఉన్నది ఏంటంటే డిస్ప్లే ఆఫ్ నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ అరెస్టెడ్ అక్యూస్డ్. ఇది మన డికే బాసు జడ్జిమెంట్లో జనరల్గా ఇల్లీగల్ డిటెన్షన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి పంపించాలి అనే ఒక మార్పులు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ నోటీస్ బోర్డులో
ఒక్కొక్క అక్యూజ్డ్ పేరు, అడ్రస్ అన్నీ కూడా డిస్ప్లే చేసి అది డిజిటల్ ఫామ్లో కూడా డిస్ప్లే చేయాలి అన్నట్టుగా ఒక సెక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీని వలన వచ్చే ఇబ్బందులు మనకు తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్లో ఆర్ ఈవెన్ ఇన్ ఇలోప్మెంట్ కేసెస్, ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్లో అక్యూజ్డ్ వాళ్ళ పేరు, అడ్రస్, ఎలాంటి నేరాలు అనేది ఫుల్ కూడా డిజిటల్గా డిస్ప్లే చేసి అది గనక స్ప్రెడ్ అయితే రేపొద్దున దీని వలన వచ్చే డేంజర్స్ చాలా ఉన్నాయి. అడ్రస్ తెలియగానే తిన్నగా ఇప్పుడు ఏదైనా హిందూ ముస్లిం ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే దళిత్ నాన్ దళిత్ ఇష్యూస్ ఉండొచ్చు. అలాంటి విషయాల్లో మనకి ఇంకా అగ్రవేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్ అవ్వడానికి వాళ్ళ ఇంటికి తిన్నగా వెళ్ళిపోయి వాళ్ళ మీద అటాక్ చేయటాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఈ సెక్షన్ కూడా అక్యూస్డ్ డీటెయిల్స్ మనకి తెలియాలి. ఎందుకంటే డీకే బాసులో డైరెక్షన్స్ ఇచ్చారు అనేది ఒక పక్కన, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అది ఎవరు ఫాలో అవ్వట్లే. ఈ రోజు వరకు తమిళనాడులో ఏ అక్యూజ్ వివరాలు అవ్వట్లేదు. పైగా ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ డిటెన్షన్, టార్చర్ అనేది లీగల్ అరెస్ట్ చూపించే ముందర జరుగుతాయి. సో అరెస్ట్ అయిన తర్వాత ఎవరు కూడా, రిమాండ్ అయిన తర్వాత ఎవరు పెద్ద టార్చర్ ఫేస్ అవ్వరు. సో అలాంటి విషయాల్లో ఇది యాక్చువల్గా డీకే బాసులో ఉన్న ఉద్దేశం ఏమీ సాటిస్ఫై చెయ్యదు. కానీ దీనివల్ల వచ్చే డేంజర్, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మూడో విషయము మనకి రిమాండ్. మనం జనరల్గా ఫేస్ చేసే సిచ్యువేషన్ రిమాండ్. రిమాండ్ 2 విధాల రిమాండ్లు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు. ఒకటి పోలీస్ కస్టడీ, రెండోది జ్యుడిషియల్ కస్టడీ. సో జనరల్గా ఇంతకుముందు ఉన్న చట్టంలో సిఆర్పిసిలో ఏం చెప్పారు, అరెస్ట్ అవ్వంగానే మ్యాక్సిమం 15 days 15 రోజుల వరకు పోలీస్ కస్టడీ అడగచ్చు పోలీస్ వారు. అది కూడా ఎప్పుడు అరెస్ట్ అయిన వెంటనే మొదటి 15 రోజుల్లోనే పోలీస్ కస్టడీ అడగచ్చు. జనరల్గా ఏ మ్యాజిస్ట్రేట్ కూడా 15 రోజులు తిన్నగా ఇవ్వరు. ఒక రెండు రోజులు 3 రోజులు ఇచ్చి తర్వాత ఒక ఎక్స్టెన్షన్ ఇస్తారు. 15 రోజులు ఇవ్వటం చాలా రేర్. కానీ ఏదైనా సరే మొదటి 15 రోజులు, మ్యాక్సిమం 15 రోజులు వరకే పోలీస్ కస్టడీ ఇవ్వచ్చు అనేది మన సిఆర్పిసిలో ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు అది కొంచెం ట్విస్ట్ చేశారు. ఏం చెప్పారంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 15 days, కానీ అది డిపెండింగ్ ఆన్ 60 days 90 days, అంటే ఇప్పుడు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దానిపైన ఉన్నది 90 days వరకు రిమాండ్ చేయొచ్చు. కాబట్టి అది 40 నువ్వు పోలీస్ కస్టడీ 45 రోజుల నుంచి 60 రోజుల వరకు కూడా పోలీసు వారు పోలీస్ కస్టడీ అడగచ్చు. కానీ మొత్తం మీద 15 రోజులే అడగాలి అని ఉంది. కానీ అందులో కూడా సబ్సిక్వెంట్ సబ్ క్లాజ్లో ఏముందంటే ఈ పోలీస్ కస్టడీ 15 రోజుల లేకపోతే 60 రోజుల 90 రోజుల అనే ఒక డౌట్ వచ్చేట్టుగా ఉంది. ఎందుకంటే కొన్ని మాటలు తీసేశారు. అదర్వైజ్ దెన్ పోలీస్ కస్టడీ అనే ఒక ఫ్రేజ్ డిలీట్ చేశారు. ఈ డిలీట్ చేసిన మాటల దాని ఇంటర్ప్రిటేషను కోర్టు రేపొద్దున ఏమంటారో అనేది మనకి మళ్ళీ దాని గురించి కేసులు, ఇంటర్ప్రిటేషన్లు, వాదాలు, వివాదాలు జరుగుతాయి. కానీ ఈ రోజున ఒక సెక్షన్లో 15 రోజులు అని అన్నారు. రెండో సెక్షన్లో అదర్వైజ్ దెన్ 15 days అనే మాట తీసేసినందువలన అది 60 రోజుల 90 రోజుల అనే డౌట్ చాలా మందికి అడ్వకేట్స్ మధ్యలోనే వివాదం జరుగుతోంది ఈ రోజున. సో మనం చాలా పాజిటివ్గానే ఆలోచించి మ్యాక్సిమం 15 రోజులే అనుకున్నా కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీ 45 రోజుల లోపల 65 రోజుల లోపల ఎప్పుడైనా కూడా పోలీస్ కస్టడీ అడగచ్చు అని ఉంటే గనక జనరల్గా ఏమవుతుందంటే పోలీస్ వారు ముందర ఒక 22 రోజులు అడుగుతారు. తర్వాత బెయిల్ అప్లికేషన్ వేస్తే లేదండి మాకు మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి, అందుకని బెయిల్ అపోజ్ చేసే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే పోలీస్ కస్టడీ అవసరం ఉన్నంత వరకు బెయిల్ ఇవ్వటానికి కోర్ట్స్ కూడా ఆలోచిస్తారు. అందువలన ఈ పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ బియాండ్ ద ఫస్ట్ 15 days అనేది రేపొద్దున యాక్చువల్గా ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఆర్టికల్ 21, మన లిబర్టీ ఎఫెక్ట్ అవుతుంది. మనకి బెయిల్ దొరకటము మామూలుగా ఇప్పటి వరకు యూఏపీఏ పిఎంఎల్ఏలోనే బెయిల్ దొరకడం చాలా కష్టం అనుకుంటే రేపొద్దున నుంచి మనకి బిఎన్ఎస్లో కూడా బెయిల్ రావటం ఈక్వల్లీ కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రిమాండ్ విషయంలో ఇది చాలా ప్రాబ్లమాటిక్ సెక్షన్స్. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ విషయంలో
సెక్షన్ 349లో స్పెసిమన్ శాంపుల్స్ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే అరెస్టెడ్ పర్సన్ అంటే సెక్షన్లో మీరు మళ్ళీ వర్డింగ్ చూసారంటే ఎనీ పర్సన్ అని ఉంటుంది, కానీ అరెస్టెడ్ అని, కానీ ప్రొవైజోలో ఉంటుందంటే అరెస్టెడ్ అని అంటుంది. అరెస్టెడ్ అంటే జనరల్గా అక్యూజ్డ్ అరెస్ట్ అవుతారు, దారిన పోయే వాళ్ళని అరెస్ట్ చేయలేరు కదా. సో ఇప్పుడు ఈ ప్రొవైజోకి రెండో షరత్ ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే మొదటి ప్రొవైజోకి రెండో ప్రొవైజోకి యాక్చువల్గా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే మొదట్లో ఏమంటున్నారు, ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్ శాంపుల్స్ కానీ, హ్యాండ్ రైటింగ్ శాంపుల్స్ కానీ, వాయిస్ శాంపుల్స్ కానీ ఒక ఏంటది మ్యాజిస్ట్రేట్ తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లాజ్లో ఏమంటున్నారంటే మ్యాజిస్ట్రేటు తగినంత కారణాలు ఉంటే గనక ఎవరినైనా కూడా పిలిచి శాంపుల్స్ తీసుకోవచ్చు అని ఒక ప్రొవైజో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది చాలా బ్రాడ్గా వర్డ్ అయి ఉంది కాబట్టి దీని ఇంటర్ప్రిటేషన్ రేపొద్దున ఎట్లా ఉంటుంది? అప్పుడు అంటే అరెస్ట్ ఇదివరకు ఏంటిది ఈ శాంపుల్స్ అరెస్ట్ అయిన వాళ్ళకే పరిమితమైన ఒక సెక్షను అది అక్యూజ్డ్కి ఎక్స్టెండ్ చేసి రేపొద్దున ఎవరినైనా అక్యూజ్డ్ కాకుండా ఉన్న వాళ్ళని కూడా ఊరికినే పిలిచి నీ శాంపుల్స్ నాకు అవసరం అనే ఒక పరిస్థితిలో ఇప్పుడు ఈరోజు ఉన్నాం మనం. అందుకని దీని మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ కోర్టు వారు ఎట్లా తీసుకొస్తారు అనేది మళ్ళీ ఇది ఒక సెటిల్డ్ లాగా రావడానికి కొన్ని శతాబ్దాలు అవ్వచ్చు. నెక్స్ట్ ట్రయల్ విషయాల్లో ఇందులో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే సెక్షన్ 107 అటాచ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ అక్యూజ్డ్ అన్నమాట. ఇందులో ఏమంటున్నారంటే అటాచ్మెంట్కు పర్వాలేదు, ఇంతకుముందు కూడా అటాచ్మెంట్ అనే సెక్షన్ ఉంది. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ ఉన్నారు, ట్రయల్ జరుగుతోంది, పెండింగ్ ట్రయల్, ఏదైనా ఆస్తులు ఉంటే కనుక ఆస్తులన్నీ కోర్టు వారు అటాచ్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సెక్షన్లో ఏం చెప్తున్నారంటే మీరు అటాచ్మెంట్ ఒకటే కాదు, మీరు అటాచ్ చేసేసి అంత డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. ఎవరైతే విక్టిమ్స్గా ఉన్నారో వాళ్ళందరి మధ్య మీరు పెండింగ్ ట్రయల్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్ప్రిటేషన్లో ఈ అటాచ్మెంట్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు, ఇది మూవబుల్ ప్రాపర్టీకే అప్లికబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఇంటర్ప్రిటేషన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ వచ్చినందువలన, మార్పులు వచ్చినందువలన ఇది మూవబుల్కే రెస్ట్రిక్టెడా, ఇమ్మూవబుల్ కూడా ఇందులో అటాచ్ చేయొచ్చా, అటాచ్ చేసినది డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక రేపొద్దున ఎక్విట్ అయిపోతే మరి డిస్ట్రిబ్యూట్ చేసింది మళ్ళీ మనకి వెనక వస్తుందా అనే విషయాలు మళ్ళీ ఇవన్నీ ఛాలెంజ్ చేయవలసినవే. అది ఇంత లోపలికి ఎంతమంది దీనికి గురవుతారో మనం చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా మనకి ప్రాబ్లమాటిక్ ప్రొవిజన్స్ ట్రయల్కి సంబంధించినవి ఏమున్నాయంటే అబ్స్కాండింగ్ అక్యూస్డ్. ఒకసారి ప్రొక్లెయిమ్డ్ ఎవరినైనా అబ్స్కాండింగ్ అని చెప్పేసి ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అనేది ప్రకటించిన తర్వాత జనరల్గా ఇప్పటి వరకు ఏమవుతుందంటే ట్రయల్ స్ప్లిట్ చేస్తారు. ఎవరైతే కోర్టు ముందర హాజరయ్యారో వాళ్ళ ట్రయల్ కంప్లీట్ చేసేస్తారు. అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పెండింగ్గా ఉంటుంది. ఎప్పుడు పట్టుబడతారో అప్పుడు ట్రయల్ ఆరంభిస్తారు. ఎందుకంటే మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే ట్రయల్ ఎప్పుడు కూడా అక్యూజ్డ్ ప్రెజెన్స్లోనే ట్రయల్ జరిపించాలి. కానీ ఇప్పుడు ఇందులో ఏం చెప్పారంటే ఒక అక్యూజ్డ్ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అబ్స్కాండింగ్ అయిపోతే గనక ఇట్ అమౌంట్స్ టు వేవర్ ఆఫ్ దేర్ రైట్స్. అందువలన అక్యూజ్డ్ లేకుండానే ఇన్ అబ్సెన్షియా ట్రయల్ జరిపించవచ్చు అనే ఒక ప్రొవిజన్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఈ వేవర్ ఆఫ్ రైట్స్ అనేది జనరల్ ఇప్పుడు మనకి ఫేర్ ట్రయల్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. సో ఆర్టికల్ 21కి సంబంధించి ఏ ఫండమెంటల్ రైట్ కూడా వేవ్ చేయకూడదని చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కానీ ఇందులో మటుకు ఏం చేసుకొచ్చారంటే ఇట్ అమౌంట్స్ టు వేవర్ ఆఫ్ యువర్ రైట్ టు ట్రయల్, అందుకని ఇన్ అబ్సెన్షియా ట్రయల్ జరిపించవచ్చు అనే సెక్షన్ తీసుకొచ్చారు. ఇంకో ప్రాబ్లమాటిక్ సెక్షన్ ఏంటంటే ట్రయల్ మొత్తం కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగా చేయొచ్చు. ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్. ఇప్పుడు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ అనేది చాలా ముఖ్యమైన ప్రొసీజర్. ఇది ఎందుకంటే జనరల్గా అందరు అక్యూజ్డ్ జడ్జి ముందర హాజరైన తర్వాత జడ్జి అందులో ఏమేమి నేరాలు వాళ్ళకి అగేన్స్ట్గా ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్యూజ్డ్కి దాని గురించి అర్థమైందా లేదా అని తెలుసుకున్న తర్వాతే ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగానే ఛార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు అని అంటున్నారు.
ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్సింగ్లో ఉన్నప్పుడు అసలు మనకు సగం సేపు ఏంటది డిస్టర్బెన్స్, ఏంటంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్లోనే మనకి సగం టైం అయిపోతుంది. ఈ కన్ఫ్యూజన్లో అసలు అక్యూజ్డ్ అందరు ఇప్పుడు చాలా మంది అక్యూజ్డ్ ఉన్నారనుకోండి, ఒక నీతిపతికి ఒక్కొక్క అక్యూజ్డ్కి అసలు వాళ్ళ మీద ఉన్న నేరాలు ఏమిటి, ఆ ఛార్జెస్ అర్థం అయ్యాయా లేదా అనేది సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి అసలు అవకాశం లేకుండా పోతుంది. సో ఇప్పుడు ఫ్రమ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగా చేయొచ్చు అనే అది తీసుకొచ్చారు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగా చేస్తుంటే పక్క నుంచి ఎవరైనా విట్నెస్ని ట్యూటర్ చేస్తున్నారా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఈ రోజు ఉన్న టెక్నాలజీలో ఎదురుగుండా కూర్చొని ట్యూటర్ చేస్తుంటే జడ్జికి అసలు దాని గురించి తెలియకుండా ఉంటుంది అనమాట. సో ఇది అసలు ఫేర్ ట్రయల్ కాన్సెప్ట్కే వ్యతిరేకంగా ఉంది ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగా చేయటం. పైగా అక్యూజ్డ్ ఒక చోట, జడ్జి ఒక చోట, విట్నెస్ ఒక చోట ఉన్నప్పుడు అక్యూజ్డ్ లాయర్, ఆయన ఇప్పుడు అక్యూజ్డ్ లాయర్ మరి అక్యూజ్తో ఉండడానికి అవకాశం ఉంటుందా లేదా? సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నప్పుడు అసలు ఫేర్ ట్రయల్ అనే దానికి అర్థం లేకుండా పోయే అవకాశం, ప్రాబ్లం రావచ్చు ఈ మార్పుల వలన. సో ఈ మొత్తం అసలు ట్రయల్ అనే కాన్సెప్టే తలకిందులు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ట్రయల్ అనేది ఒక అక్యూజ్డ్ ప్రెజెన్స్లో జరగాలి, విట్నెస్ ఎగ్జామినేషన్ అనేది జడ్జి ముందర జరగాలి. ఎందుకంటే అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్స్లో డిమీనర్ ఆఫ్ విట్నెస్ అంటే ఒక జడ్జి ఒక విట్నెస్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది గ్రహింపు ఒట్టిగా మాటలు బట్టి ఉండదు. విట్నెస్ మొహంలో ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, మనిషి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూసి ఆ విట్నెస్ చెప్పిన సాక్ష్యం నమ్మచ్చా నమ్మకూడదా అనే ఒక కన్క్లూజన్కి జడ్జెస్ వస్తారు. ఇప్పుడు ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్సింగ్లో వస్తే గనక ఇలాంటివన్నీ అసెస్ చేసే అవకాశము జడ్జెస్కి చేయటం చాలా కష్టం అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒక ఫేర్ ట్రయల్ కాన్సెప్ట్కే విరుద్ధంగా ఉన్నట్టు, డెఫినెట్గా విరుద్ధంగానే ఉన్నది, ఇందులో మనకేమీ సంకోచం లేదు. సో రేపొద్దున ఇదంతా కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ మూలంగానే ట్రయల్ చేయొచ్చు అనేది ఎంతవరకు ఒక ఫేర్ ట్రయల్ జరుగుతుంది అనేది చాలా డౌట్ఫుల్ ఇష్యూ అన్నమాట. ఇంకో మన క్రిమినల్ ప్రొసీజర్లో ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్స్లో ప్రాబ్లమాటిక్ సెక్షన్స్, ప్రైవేట్ కంప్లైంట్ ప్రొసీజర్లో అక్యూజ్డ్కి నోటీస్ వెళ్ళాలి, అక్యూజ్ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, బిఫోర్ అ కోర్ట్ టేక్స్ కాగ్నిసెన్స్ అక్యూజ్డ్కి నోటీస్ వెళ్ళాలి అని ఉన్న ఇప్పుడు కొత్త సెక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు అక్యూజ్డ్కి నోటీస్, ఫర్ ఇన్స్టెన్స్ మోస్ట్లీ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, క్రూయల్టీ అగేన్స్ట్ 498A కేసెస్ అయి ఉండొచ్చు, మిగతా సెక్షన్స్లో కూడా. ఇప్పుడు ఇందులో రెండు విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి డీలే, ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత మనకి ఏంటది స్వోన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రైమా ఫేసీ కేసు ఉంటే జనరల్గా వాళ్ళు సమన్స్ ఇష్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, కాగ్నిసెన్స్ తీసుకునే ముందర అక్యూజ్కి నోటీస్కి వెళ్ళాలన్నారు. అక్యూజ్కి నోటీస్ వెళ్ళి వాళ్ళు హాజరయ్యి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్లెనేషన్ వీళ్ళు చూసి దాని తర్వాత కానీ ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోకూడదంటే ఒకటి డీలే. రెండోది అక్యూజ్డ్ వైపు నుంచి ఆలోచించిన, ప్రైవేట్ కంప్లైనెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తే డీలే. ఇది ఏ రోజుకి మనకి ప్రైవేట్ కంప్లైంట్ కాగ్నిసెన్స్కి వస్తుంది, అసలు కోర్టు ముందర అది ఆన్ ఫైల్ తీసుకుంటారు అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంది. అక్యూజ్డ్ సైడ్ నుంచి మీరు ఒక ఏంటది నోటీస్ వెళ్ళి నీ మీద ఈ అక్యూజేషన్ ఉంది, దీని గురించి నువ్వేం చెప్తావంటే డిఫెన్స్ యాక్చువల్గా రివీల్ అయ్యే అవకాశం ఉంది. సో రేపొద్దున మొత్తం ఎక్స్ప్లెనేషను ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రాసిక్యూషన్ వారు ప్రాసిక్యూషన్లో కవర్ చేసే అవకాశం ఉంది. సో అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా, ప్రైవేట్ కంప్లైనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువైపు నుంచి చూసినా కూడా ఈ ప్రొవిజన్ ఒక ఫేర్ ట్రయల్కి అనుకూలంగా ఉన్న సెక్షన్ అని అనిపించట్లేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సెంటెన్సింగ్ విషయంలో కొత్తగా ఇప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అనే ఒక కొత్త సెక్షన్ తీసుకొచ్చారు. ఏంటంటే జనరల్గా మనకి సెంటెన్సింగ్ సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఫైన్, ఆఫ్ కోర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ, ఇవే జనరల్గా ఉండే శిక్షలు. ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ కూడా తీసుకురావచ్చు అని చెప్పారు. కానీ ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏమిటి అనే విషయం
అందులో డిఫైన్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి జడ్జు కమ్యూనిటీ సర్వీస్ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. మొన్న మన ఈ పోర్షే ఈ ఏంటది కారు నెగ్లిజెన్స్ 304A కేసులో దీని గురించి బెయిల్ కోసం అని చెప్పేసి ఎస్ఏ రాయండి అని చెప్పేసి ఒక జడ్జి ఇచ్చారు. ఇట్లాగా ఒక్కొక్క జడ్జి వాళ్ళకి తోచింది ఏదో కమ్యూనిటీ సర్వీస్ అని అనుకొని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా ఒక అంటే సరిగ్గా ఆలోచించకుండా వితౌట్ థింకింగ్ త్రూ ఒక సెక్షన్ తీసుకొచ్చారు. ఫ్రమ్ కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఇష్యూస్లో కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటి డెత్ సెంటెన్స్ లైఫ్గా మార్చచ్చు. ఇలాంటి ఇప్పుడు లైఫ్ సెంటెన్స్ 14 years తర్వాత సెంటెన్స్ కమ్యూట్ చేయొచ్చు. 14 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత నువ్వు ఫుల్ సెంటెన్స్ అనుభవించావు అనేది సెంటెన్స్ తగ్గించి అక్యూస్ని రిలీజ్ చేయొచ్చు. ఈ కమ్యూటేషన్లో ఇప్పటి వరకు ఏంటంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తారు. ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ప్రాసిక్యూషన్ ఏజెన్సీ అంటే ఇప్పుడు సిబిఐ ఇప్పుడు ఎన్ఐఏ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్రాసిక్యూట్ చేసిన కేసెస్లో సెంట్రల్ గవర్నమెంట్తో కన్సల్టేషన్ ఉండాలి బిఫోర్ సెంటెన్స్ కమ్యూటేషన్ చేసే ముందర అనేది ఈ రోజున వచ్చిన అమెండ్మెంట్లో ఇది ఒట్టిగా సెంట్రల్ గవర్నమెంట్లో సంప్రదించడం మట్టు కాదు, వాళ్ళ సమ్మతం కూడా అవసరము. It is not consultation but concurrence of the central government which is required to commute the sentences wherever one of the prosecuting agency is a central agency. So ఇది మన ఫెడరల్ స్ట్రక్చర్కి వ్యతిరేకంగా ఉన్న ఒక మార్పు అన్నమాట. నెక్స్ట్ మన ఇప్పుడు సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కి చాలా ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మర్సీ పెటిషన్స్. డెత్ సెంటెన్సెస్లో మనందరం పియూసీఎల్ కానీ మీ హెచ్ఆర్ఎఫ్ కానీ ఇంతకుముందు ఏపీసీఎల్సీ చాలా ఆర్గనైజేషన్స్ డెత్ సెంటెన్సెస్ కమ్యూట్ చేయాలని చెప్పేసి మర్సీ పెటిషన్స్ రాయటం మనం జనరల్గా చేస్తూ ఉంటాము. కానీ ఈ రోజున ఈ కొత్త బిఎన్ఎస్ఎస్లో ఏం చెప్పారంటే మర్సీ పెటిషన్స్ అక్యూజ్డ్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్సే ఇవ్వాలి అన్నట్టుగా ఒక సెక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు రేపొద్దున ఆర్గనైజేషన్స్ థర్డ్ పార్టీ ఆర్గనైజేషన్స్ ఇచ్చే మరి మర్సీ పెటిషన్స్ ఎంటర్టైన్ చేస్తారా లేదా అనే ఒక విషయం అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉందన్నమాట. సో ఇది ఇంతవరకు మన బిఎన్ఎస్ఎస్ కు సంబంధించిన విషయాలు అంటే సిఆర్పిసి మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తీసుకొచ్చిన మార్పుల గురించి వచ్చినది. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇచ్చిన 45 నిమిషాలు ఈ ఒక్క సెక్షన్తోనే ఈ ఒక్క సిఆర్పిసితోనే అయినట్టుంది. నేను మిగతావి 2 కూడా చాలా బ్రీఫ్గా చెప్తాను. ఒకటి ఏంటంటే మన ఐపీసీలో మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్న సెక్షన్ ఏంటంటే టెర్రరిస్ట్ లా ఈ రోజున ఐపీసీలో తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ మన అందరికీ కూడా ఈ టాడా గురించి టాడా టైం నుంచి మనందరం అసలు టెర్రరిస్ట్ యాక్టే రాకూడదు అని మనం చాలా క్యాంపెయిన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. ఇప్పుడు టాడా అనేది యాక్చువల్గా తీసుకొచ్చినప్పుడు అది ఒక తాత్కాలిక చట్టం, ఇది ఒక టెంపరరీ ఎనాక్ట్మెంట్. అది కూడా ఎక్కడైతే టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని డిక్లేర్ చేసిన రాష్ట్రాల్లోనూ మొత్తం రాష్ట్రం కాకపోయినా ఒక్కొక్క చిన్న చిన్న ఏరియాస్లో అక్కడ మట్టుకే టాడా అప్లికబుల్ అని ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అట్లాగే చెప్పారు. ఇది ఒక టెంపరరీ ఎనాక్ట్మెంట్, ఒక 2 సంవత్సరాలే ఉంటుంది అని చెప్పి 2 సంవత్సరాలు అని చెప్పేసి ఎక్స్టెన్షన్ చేస్తూ తీసుకొచ్చారన్నమాట. దాని తర్వాత టాడా అబ్యూస్ గురించి మనందరికీ తెలుసు. ప్రతి వాళ్ళు స్టూడెంట్స్ బస్సు ఆంధ్రాలో జరిగిన విషయమే ఏంటది స్టూడెంట్స్ బస్సు టైర్లో గాలి తీసేసినందువలన వాళ్ళని కూడా టాడాలో పెట్టారు. చాలా మంది ట్రేడ్ యూనియనిస్ట్ టాడాలో పెట్టారు. సో దాని గురించి చాలా క్యాంపెయిన్ జరిగింది. సో టాడా వాజ్ అలౌడ్ టు ల్యాప్స్ బికాజ్ ఇట్ వాజ్ అ టెంపరరీ లెజిస్లేషన్. అందుకని 2 ఏళ్ళకి 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ చేయకూడదని నేషనల్ వైడ్గా క్యాంపెయిన్ జరిగింది. సో ఎక్స్టెన్షన్ చేయకుండా టాడా వాజ్ అలౌడ్ టు ల్యాప్స్. దాని తర్వాత టాడాని మళ్ళీ దానికి ఇంకో మారు వేషంలో పోటా అని తీసుకొచ్చారు. తర్వాత పోటా గురించి కూడా చాలా ఎదుర్పు వచ్చింది. సో పోటా మాన్పించేసిన తర్వాత కాంగ్రెస్ పి చిదంబరం హయాంలో ఆయన ఇవన్నీ కూడా యూఏపీఏలో తీసుకొచ్చారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్లో తీసుకొచ్చారు.
సో వాట్ వాజ్ అ టెంపరరీ లెజిస్లేషన్ బికేమ్ అ పర్మనెంట్ లెజిస్లేషన్ ఇన్ యుఏపిఏ. కానీ అప్పటికి కూడా అది ఒక స్పెషల్ లెజిస్లేషన్గా ఉండింది. యుఏపిఏలో ఎఫ్ఐఆర్ ఇప్పుడు మనకి ఏంటిది టెర్రరిస్ట్ యాక్ట్ ప్రొవిజన్స్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఏంటంటే దానికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఉండాలి, కమిటీ అప్రూవ్ చేయాలి, ఈ కమిటీలో ఏంటది పై అధికారులు ఉండాలి, ఇలాంటివన్నీ కొన్ని ప్రొటెక్షన్స్ తీసుకొచ్చారు. బెయిల్ ప్రొవిజన్స్లో కూడా కోర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను యుఏపిఏ ప్రొవిజన్స్ లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే యుఏపిఏలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా మన ఇండియన్ పీనల్ కోడ్లోనే తీసుకొచ్చారు. సో సెక్షన్ 15 to 21 ఆఫ్ యుఏపిఏ ఈ రోజున 113 ఆఫ్ ద బిఎన్ఎస్లో మొత్తం ఇన్కార్పొరేట్ చేసి తీసుకొచ్చారు. అది మటుకు కాకుండా ఈ టెర్రరిజం అనే డెఫినిషన్నే ఈ రోజున చాలా వైడ్గా తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు టెర్రరిజం అనే డెఫినేషన్ ఎనీ యాక్ట్ విత్ ఇంటెంట్ టు థ్రెటన్ ఆర్ లైక్లీ టు థ్రెటన్ యూనిటీ, ఇంటెగ్రిటీ, సావరనిటీ, సెక్యూరిటీ ఆర్ ఎకనామిక్ సావరనిటీ. సో ఇప్పుడు ఒట్టిగా ఏంటంటే ఐక్యత, సమగ్రత, భద్రత, ఆర్థిక భద్రత కూడా తీసుకొచ్చారు. సో రేపొద్దున మనం ఏదన్నా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఎదిరించి ఎవరైనా ప్రజలు అపోజ్ చేశారంటే గనక అది ఎకనామిక్ సెక్యూరిటీకి ఏంటది అంటే మన ఆర్థిక భద్రతకి ఎదురైనది అనే చెప్పే అవకాశం ఉందన్నమాట. సో వెదర్ ఇట్ ఈస్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటది థర్మల్ పవర్ స్టేషన్స్ కానీ, లేకపోతే మీకు అక్కడ పోలవరం ప్రాజెక్టు, అరకు వ్యాలీ, ఏదైనా సరే రేపొద్దున ఎక్కడైనా ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ కానీ అక్కడ ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది చాలా ప్రాజెక్ట్స్కి. సో ల్యాండ్ ఎక్విజిషన్ ఎదిరించి ఏదన్నా ప్రజలు ప్రొటెస్ట్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆర్థిక భద్రతకి వ్యతిరేకమైనది ఎదురైనది అని చెప్పి ఇదంతా కూడా ఒక టెర్రరిజం అనే ఒక ఈ సెక్షన్ కింద తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లు వేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ టెర్రరిజం అనే ఈ డెఫినేషన్ లోపల ప్రతి ఏంటది డెమోక్రటిక్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసేట్టుగా డెఫినేషన్ చాలా వైడ్గా తీసుకొచ్చారు. రెండోది సెడిషన్ డ్రాప్ చేసేసాము. సెడిషన్ మేము ఏంటది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బీజేపీ ప్రాపగాండా అనమాట. మేము సెడిషన్ నెహ్రూ కూడా చెయ్యండి మేము చేసాము, సెడిషన్ మేము డిలీట్ చేసామని అన్నారు, రిపీల్ చేసామని అన్నారు. కానీ సెడిషనే మళ్ళీ 152లో బిఎన్ఎస్లో మళ్ళీ అది తీసుకొచ్చారు. ఇంకో సెక్షన్ మళ్ళీ అదే ప్రొవిజన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా సెడిషన్ కన్నా ఇంకా చాలా బ్రాడ్గా తీసుకొచ్చారు. ఎందుకంటే అందులో సబ్వర్సివ్ యాక్టివిటీస్, ఫీలింగ్స్ ఆఫ్ సెపరేటిస్ట్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ చాలా ఏంటది బ్రాడ్ డెఫినిషన్స్, చాలా వేగ్ డెఫినిషన్స్ తీసుకొచ్చినందువలన ఇందులో ఏంటంటే ప్రతి డెమోక్రటిక్ యాక్ట్ కూడా ఈ టెర్రరిజంలోనో ఈ సెడిషన్లోకో ఏదో ఒక దాంట్లోకి కవర్ అయ్యేట్టుగా తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ మనకి జనరల్గా మనకి అవసరమైనది ఏంటంటే హంగర్ స్ట్రైక్. రేపొద్దున ఎవరైనా నిరాహార దీక్షలో కూర్చున్నారంటే ఇప్పుడు ఈ కొత్త బిఎన్ఎస్ సెక్షన్లో సెక్షన్ 226లో ఇది ఒక ఒఫెన్స్గా తీసుకొచ్చారు. సో ఇది ఫ్రమ్ అ డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మన సిటిజన్స్కి ఇది చాలా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. ఎవిడెన్స్ యాక్ట్లో ఎక్కువ మార్పులు లేవు. మెయిన్గా తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్ డివైజెస్. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకురావచ్చు అని చెప్పేసి తీసుకొచ్చారు. దానికి ప్రాసిక్యూషన్ వైపు వాళ్ళు యాక్చువల్గా అపోజ్ చేస్తున్నారు. జస్టిస్ పిఎన్ ప్రకాష్ అని చెప్పేసి ఇప్పుడు ఎన్ఐఏలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నోటిఫై చేసి మళ్ళీ ఆ నోటిఫికేషన్ విత్డ్రా చేశారు. ఆయన యాక్చువల్గా మా ఇక్కడ హైకోర్టులో రిటైర్ అయ్యి ఈరోజు సుప్రీంకోర్టులో ఆయన మొన్న ఒక లెక్చర్లో చెప్పారనమాట, ఇది యాక్చువల్గా ప్రాసిక్యూషన్కి చాలా కష్టమైనది, ఇది ఇలాంటివి అయితే మేము ఏ కేసు మేము అసలు రేపొద్దున ప్రూవ్ చేయలేము కోర్టులో అని చెప్పారు. కానీ ఇందులో ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎకనామిక్ ఒఫెన్సెస్లో జనరల్గా ఇట్ ఈస్ ద వెల్దీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎకనామిక్ ఒఫెన్సెస్. ఈ ఎకనామిక్ ఒఫెన్సెస్లో ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ఉంటే కానీ ఇదంతా కూడా ఎవిడెన్స్గా మార్క్ చేయడానికి కుదరదు అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ నోటిఫై ద ఎక్స్పర్ట్ ఏజెన్సీస్. చాలా రాష్ట్రాల్లో అసలు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరిని నోటిఫై చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళనాడులో
డిఎంకే గవర్నమెంట్ వేసిన రిట్ పిటిషన్స్లో అదొక గ్రౌండ్గా తీసుకున్నారు. తమిళనాడులో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకురావడానికి ఎక్స్పర్ట్ ఏజెన్సీయే లేదు. సో అలాంటప్పుడు మేము ఏ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్స్గా తీసుకురావడానికి అవకాశం లేదు అనే ఒక పాయింట్ వాళ్ళు తీసుకున్నారన్నమాట. సో ఇది కోర్స్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు రూలింగ్ పార్టీ, సో వాళ్ళు ప్రాసిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పారు. కానీ అంటే మనకి రెండు వైపులా కూడా ఆలోచించినా కూడా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి మనందరం. ఇప్పుడు వెదర్ ఇట్ ఈస్ ద BK16 ఆర్ మిగతా కేసుల్లో కూడా ఎక్కడైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ వాళ్ళు తీసుకున్నారో హ్యాష్ ట్యాగ్ డీటెయిల్స్ అక్యూజ్డ్కి ఇవ్వాలి అని చాలా ఆర్టికల్స్ రాసాము, దీని గురించి పెటిషన్స్ వెళ్ళాయి. కానీ దానికి సంబంధించిన ప్రొటెక్షన్స్ ఏవి కూడా ఎవిడెన్స్ యాక్ట్లో తీసుకురాలేదు. సో జనరల్గా వాళ్ళు ఒక ప్రాసిక్యూషన్ పాయింట్లో నుంచి ఇవన్నీ కూడా ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకురావచ్చు అని మటుకు అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో నేను దీంతో ఆపేస్తాను, ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ నాగశైలి గారు. బహుశా తెలుగులో ఇంత వివరంగా అందరికీ అర్థమయ్యేలా ఈ కొత్త చట్టాల గురించి ఎక్కడ ఒక చోట రాలేదండి. ఇంగ్లీష్లో చాలా మంది మాట్లాడారు కానీ థ్యాంక్ యూ. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు ఉంటే చాట్లో కానీ అడగొచ్చు, లేదా మీరు హ్యాండ్ రైజ్ చేసినా అన్మ్యూట్ చేసుకుని అడిగినా అడగొచ్చు. మనం ప్రశ్నలకు వెళ్ళే ముందు ఒక విషయం నేను ముందు చెప్దాం అనుకున్నది, మొన్న 28వ తారీఖు ఆదివారం డాక్టర్ మాధవ్ గారు మానవ హక్కుల వేదికలో ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. ఆవిడ చనిపోయారు. బహుశా చాలా మంది ఇవాళ అక్కడ కార్యక్రమం చూసుకునే మానవ హక్కుల వేదిక మిత్రులు వెనక్కి వెళ్ళినట్టున్నారు. ఆవిడ HRF జంట నగరాలు అధ్యక్షులుగా పనిచేశారు. బాలగోపాల్ గారి సిస్టరు. తొలితరం ఉస్మానియా యూనివర్సిటీ POWలో యాక్టివ్గా పనిచేశారు. తర్వాత బాలగోపాల్ గారు చనిపోయిన తర్వాత ఆయన ఆఫీసు మళ్ళీ రెండో ఒక ఇన్నింగ్స్ లాగా వసుధ, భీమరావు వీళ్ళతో మొదలవటానికి చాలా ప్రధాన భూమిక ఆవిడే పోషించారు. ఆ ఆఫీస్కి సపోర్ట్ చేయడం, 1-2 సంవత్సరాలు దాన్ని నిలబెట్టడానికి చాలా కృషి చేశారు. మాధవ్ గారికి మానవ హక్కుల వేదిక నివాళులు అర్పిస్తుంది. మిత్రులు, ఈ కొత్త చట్టాల గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు, లేదా చాట్ లో టైప్ చేయొచ్చు. ఎవరు టైప్ చేసినట్టున్నారు? అప్రిషియేషన్ అంతే, బాగుందని. నేను వదిలేసిన పాయింట్ ఏమైనా ఉన్నా కూడా మీరు అందరూ చెప్పండి. అంటే మనం అందరికీ ఇది చట్టమే కాబట్టి నేను 100% కవర్ చేశానని చెప్పను. లేదండి, కానీ చాలా ముఖ్యమైన విషయాలు వచ్చినాయి. మీరు అన్నది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ పాత సెక్షన్లకి ఒక 150 సంవత్సరాల నుంచి ఆయన జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అంతా ఇప్పుడు ఎందుకు కాకుండా పోయింది. ఆ సెర్టెనిటీ, ఆ యాంబిగిటీ లేకుండా చేయడానికి వచ్చిన ఇంటర్ప్రిటేషన్ మళ్ళీ బహుశా ఇంకో 50 ఏళ్ళు తీసుకుంటుంది ఇక్కడ నుంచి ఈ కొత్త నిలబడితేలాగా. అది ఒకటి. ఇంకొకటి, కన్సల్టేటివ్ ప్రాసెస్ ఏం లేకుండా ఇదంతా మన మీదకి నెట్టబడింది, ఎవరిని సంప్రదించకుండానే. అన్నిటికంటే అసలు ప్రొఫెషనల్ ఎథిక్స్కే వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది కలోనియల్ హ్యాంగ్ ఓవర్ ని తప్పించుకోవడానికి చాలా బాగున్నాయి ఈ చట్టాలు మంచివి అన్నట్టు ఒక సెలెక్టివ్ కన్సల్టేటివ్ ప్రాసెస్ మీటింగ్ లో ఆయన చెప్పినట్టు మీడియాలో వచ్చింది. అది చాలా అనెథికల్ కదండి, అంటే అన్ప్రొఫెషనల్ కూడా. ఇప్పుడు వీటి మీద ఏమొచ్చిన పిటిషన్లు అన్ని కూడా మళ్ళీ ఆయన ముందుకు వెళ్తాయి సిజేఐగా. ఆయన ఆల్రెడీ ఇదంతా బానే ఉందన్నట్టు చెప్పేశారు. పైగా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇప్పుడు మిగతా కింద కోర్టుల వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే ఒక ప్రయత్నంలో ఉంటారు. అందుకని మన మానవ హక్కుల వేదిక హలో అండి. ఏం లేదు, ఇప్పుడు 1973లో అమెండ్మెంట్ వచ్చింది కదా సిఆర్పిసిది.
సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అప్పుడు కూడా ఫేస్ చేశారా ఆ టైంలో? అంటే నంబర్స్ ఆ ప్రావిజన్స్ మారినప్పుడు అప్- అప్పటికి వచ్చిన ఇబ్బందులకి ఇప్పటికి ఏమైనా తేడా ఏమైనా ఉంటుందా? ఇంకా ముందు. హలో, మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి నాగశైల గారు. నాకు గుర్తున్నంత వరకు 1868 యాక్ట్ కి 73 యాక్ట్ కి ఇట్లా సెక్షన్లు మార్చి తలకిందులు చేయలేదు. దేవర్ అమెండ్మెంట్స్ కానీ దేవర్ ఇస్ అ కంటిన్యూటీ చాలా వరకు అనుకుంటాను. నాకు ఐ హావెంట్ కంపేర్డ్ ద 1868 యాక్ట్. ఓకే. కానీ అప్పుడు అంటే 1868 తర్వాత 1973 యాక్ట్ లా కమిషన్ రికమెండేషన్స్ బేసిస్ లోనే వచ్చాయి చాలా అమెండ్మెంట్స్. సో అంటే నాకు ఇప్పుడు చదివినంత వరకు గుర్తు. ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదండి, ఏ గ్రౌండ్స్ మీద ఛాలెంజ్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఇంచుమించు నేను చెప్పిన ఇప్పుడు డిఎంకే వాళ్ళే చేశారు. ఇక్కడ సుప్రీం కోర్టులో కూడా పెటిషన్స్ వేసే అవకాశం ఉందనుకుంటా. ఇక్కడ ఉన్న పెటిషన్స్ ఇంచుమించు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీదే వేశారు. యాక్చువల్గా ఇందులో పియూసీఎల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాము. వాళ్ళు అది బేసిస్ గా పెట్టుకొని మిగతా కొన్ని పాయింట్లు కూడా యాడ్ చేశారు. ఇంకా కొన్ని విషయాలు యాక్చువల్గా డిశ్చార్జ్ పెటిషన్ 60 days లోపల వేయాలి. ఇలాంటి టైం లిమిట్స్ కూడా ప్రాక్టికల్ గా కుదరవు. ఎందుకంటే మీకు ఒక అక్యూజ్డ్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చే టైంకి 60 రోజుల లోపల డిశ్చార్జ్ పెటిషన్ వేయాలనేది ప్రాక్టికల్ గా కాదు అని ఇంకా కొన్ని పాయింట్స్ కూడా రేస్ చేశారు డిఎంకే వాళ్ళు. కావాలంటే ఐ విల్ షేర్ ద పెటిషన్స్ టు యూ. నేను అఫిడవిట్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. షూర్. చేస్తే మేము గ్రూప్స్ లో పెడతాం అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. జీవన్ గారు క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది? వై ద రిటైర్డ్ జడ్జెస్ హ్యావ్ నాట్ టేకెన్ అప్ దిస్ ఇష్యూ? కెన్ ద స్టేట్ గవర్నమెంట్స్ డిఫర్ విత్ ద న్యూ లాస్? అది ఇన్ఫాక్ట్ మాకు తమిళనాడులో మేము ఫస్ట్ పెట్టిన డిమాండే ఏంటంటే స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకురండి ఇలాంటి ప్రాబ్లం. ఎందుకంటే ఇట్ ఈస్ కన్కరెంట్ లిస్ట్. సో డెఫినెట్ గా స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ తమిళనాడులో ఒక రిటైర్డ్ జస్టిస్ సత్యనారాయణ అని అపాయింట్ చేశారు, ఒక 1-man కమిటీ టు అడ్వైజ్ ద తమిళనాడు గవర్నమెంట్ అబౌట్ ద రికమెండెడ్ అమెండ్మెంట్స్ అన్నమాట. సో దానికి మేము పియూసీఎల్ నుంచి కూడా మా సజెషన్స్ ఇవ్వబోతున్నాం. దానికి యాక్చువల్గా ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక బేసిక్ నోట్ ఉంది, ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది ఇలాంటి డిమాండ్ ప్రతి రాష్ట్రంలో కూడా యాక్చువల్గా డిమాండ్ పెట్టచ్చు, ఇంక్లూడింగ్ చేంజింగ్ ద నేమ్. ఎందుకంటే ఈ బిఎన్ఎస్ ఇన్ఫాక్ట్ మాకు మెడ్రాస్ హైకోర్టులో ఒక జడ్జి ఓపెన్ కోర్టులే అన్నారు, అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ని లేపి సరే ఆ 3 కొత్త క్రిమినల్ యాక్ట్స్ వచ్చాయి కదా, ఆ 3 పేర్లు చెప్పు అని అడిగారు ఆయన. ఆయనే భారతీయ అని చెప్పేసి ఆయనే చెప్పలేకపోయారు. సో అప్పుడు జడ్జి అన్నాడు అనమాట, ఎందుకు ఇది ఏంటి నేను న్యూ ఐపీసీ, న్యూ సిఆర్పిసి, న్యూ ఎవిడెన్స్ యాక్టే నేను చెప్పబోతున్నాను, నేను ఈ బిఎన్ఎస్ఎస్లు ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన ఓపెన్ కోర్టులే అన్నారు. సో డెఫినెట్ గా ప్రతి స్టేట్ లోనూ ఐ థింక్ దే కెన్ బి అ క్యాంపెయిన్ దట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకురావాలి, ఎస్పెషలీ నాన్ బీజేపీ గవర్నమెంట్స్ లో తీసుకురావాలి. కోర్స్ గవర్నర్ మళ్ళీ అసెంట్, ప్రెసిడెన్షియల్ అసెంట్ అవసరం, వాళ్ళు ఎట్లాగూ అందులో చేస్తారు, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. రోహిత్ హ్యాండ్ రైజ్ చేశారు. రోహిత్ హెచ్ఆర్ఎఫ్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు తెలుగు రాదంటేనే తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ. యాక్చువల్ బిఎన్ఎస్ఎస్ మీద మీరు బాగా ఫోకస్ పెట్టారు, థ్యాంక్ యూ ఫర్ దట్. ఇప్పుడు వరకు వచ్చిన చాలా వరకు బిఎన్ఎస్ మీదే ఫోకస్ తో వచ్చినాయి. రోహిత్ నీ మాట డ్రాప్ అవుతుంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసినప్పుడు హ్యాష్ వాల్యూ గురించి అడుగుదాం అనుకున్నా, అది ఆల్రెడీ మీరు క్లారిఫై చేశారు, ఆ ప్రొవిజన్ ఏమి లేదని. ఇంకో అమెండెడ్ సిఆర్పిసిలో కస్టోడియల్ డెత్ జరిగినప్పుడు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కి మార్చారు, మ్యాజిస్ట్రేట్ నుంచి చాలా క్లియర్ గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అని మార్చారు. ఇప్పుడు దాంట్లో అది రిటైన్ చేశారా లేకపోతే ఓన్లీ మ్యాజిస్ట్రేట్ వరకు వెనక్కి వెళ్ళిపోయారా?
ఏమోనండి, మీరు అట్లా స్పెసిఫిక్ గా అడిగితే మళ్ళీ సెక్షన్ కానీ చెప్పలేను. పర్టికులర్ వస్తుంది ఇది. కస్టోడియల్ డెత్ ఎంక్వైరీ. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం నాకు సార్. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి నాగశైల గారు. హలో ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి హరికృష్ణ గారు. అంటే రోహిత్, మీరు మాట్లాడచ్చా? అంటే మీరే చెప్పచ్చు. మీరు ప్రశ్న వేస్తున్నారంటే మీరు పాయింట్ చూసే ఉంటారు కదా. మళ్ళీ లేదండి, నాకు మీరు మ్యాజిస్ట్రేట్ సడన్ గా వెలిగిందా మాట్లాడినప్పుడు అది. లేదు లేదు, ఇది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా మళ్ళీ ఇచ్చినట్టున్నారు ఈ కస్టోడియల్. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే ఇక్కడ మాకు మదురైలో కస్టోడియల్ డెత్ జరిగింది అనమాట. అప్పుడు దీని గురించి ఒక చర్చ వచ్చింది, దట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా చేయొచ్చని. లైక్ అండ్ చెక్ సెక్షన్ అని. హరికృష్ణ గారు, ఈ లోపల మీరు ఏదో అడుగుతున్నారు, అడగండి. అయితే జీవన్ సార్ అడిగిన ప్రశ్న మళ్ళొకసారి అడుగుతున్నా. అసలు ఓవరాల్ గా వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటది అనేది ఒక ప్రశ్న. దాంతో పాటు ఇంతకుముందు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసేటువంటి అధికారం పోలీసుల విచక్షణ పైన ఆధారపడి ఉంటది అనేది మేడం చెప్పింది. దాన్ని వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. దాన్ని ఏ నేరాలకు ఈ 3 నుంచి 7 ఏళ్ల శిక్ష ఉంటుందని తను చూసిన క్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, స్త్రీలపైన జరిగిన అత్యాచారాలకు అన్నారు. దాంతో పాటు దళితుల పైన జరిగేటువంటి దాడుల విషయంలో కూడా ఇలాంటి 3 నుంచి 7 ఏళ్ల శిక్ష పడే నేరాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఒక రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న మీద మేడం ఫోకస్ చేసి చెప్తే బాగుంటది. అసలు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటది ఈ రకమైన చేంజెస్ తీసుకురావడంలో? పేర్లు పక్కన పెడితే తీసుకొచ్చిన సెక్షన్స్ లో వచ్చినటువంటి కొంచెం నిరంకుశత్వం పెంచిన విధంగా ఉన్నాయి కదా, దీని ఉద్దేశం బహుశా ఏమై ఉంటది? అంటే అందరి అభిప్రాయం ఏంటంటే పోలీసు వాళ్ళకి ఇది ఎసెన్షియలీ పోలీస్ రాజ్. అది ఇంకా ఇప్పటి వరకు మనం ఇది చట్ట విరోధంగా ఉంది, చట్ట విరుద్ధంగా చేస్తున్నారు అనే చెప్పే అవకాశం కూడా లేకుండా అది చట్టపరంగానే చేశారు. ఇప్పటి వరకు మనం ఎఫ్ఐఆర్ వేయలేదు. ఏంటది సిఆర్పిసి ప్రకారం మ్యాండేటరీ లలితా కుమారి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చేయాలని చెప్పారు అనే అలా కేసు వేసే అవకాశం కూడా లేకుండా చేశారు. సో పోలీసు వారి చేతుల్లో ఇంకా పవర్ ఇచ్చారు. పైగా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ లో, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ లో ఆ పవర్ ఇచ్చారు. ఒకటి వేర్ విక్టిమ్స్ ఆర్ విమెన్, ఇంకోటి విక్టిమ్స్ ఆర్ లైక్లీ టు బీ టు మైనారిటీస్. అందులో దళితులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఇందులో ఇది స్పెషల్ ఎనాక్ట్మెంట్ కాబట్టి ఐపీసీలోకి రాదు. బట్ మీరు 3 to 7 అనే దాంట్లో ఎనీ గ్రూప్ క్లాషెస్, క్రియేటింగ్ ఎనిమిటీ, ఇలాంటి దాంట్లో డెఫినెట్ గా ఆ పోలీస్ డిస్క్రిషన్ ఉంది కాబట్టి వాళ్ళ డిస్క్రిషన్ కి ఎవరు ఫేవరబుల్ గా యూజ్ చేస్తారు అనేది మన అందరికీ తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మిగిలిన అడ్వకేట్లు హెచ్ఆర్ఎఫ్ లో ఉన్న శ్రీనివాస్ గారు, ఇక్బాల్ గారు, మాధవరావు గారు ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఇప్పుడు ఇది ఎవరో ఇక్కడ చాట్ లో ఈజ్ దర్ ఎనీ ప్రొటెస్ట్ అని అడిగారు. మాకు తమిళనాడులో హైకోర్టు లెవెల్లో ఎంటైర్ స్టేట్ లో వీ హ్యాడ్ 1 day బాయ్కాట్. డిస్ట్రిక్ట్స్ లో దర్ ఇస్ అ బార్ ఫెడరేషన్. హైకోర్టు లాయర్లు సర్లేండి, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ బార్ వాళ్ళు 4 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఢిల్లీలో మొన్న ఏంటిది ఆల్ ఇండియా లెవెల్లో ప్రొటెస్ట్లు జరిగాయి. అందులో యాక్చువల్గా తమిళనాడు నుంచి 2,000 మంది వెళ్ళారు వాళ్ళ అడ్వకేట్స్ పార్టిసిపేట్ చేయడానికి. సో ప్రొటెస్ట్లు డెఫినెట్గా జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎక్కువ జరగాలి. మిగతా ఆల్ ఇండియా లెవెల్లో ఆర్గనైజేషన్ ఇంకా ఉండాలి. ఎందుకంటే ఒకటి ఇది దీని ఇంప్లికేషన్స్ అర్థం చేసుకునేది లాయర్లకే ఎక్కువగా అర్థం అవుతుంది. ఇది మామూలు ప్రజలకి తెలిసేటప్పటికి అది వాళ్ళకి ఏంటంటే ఆలస్యం అయిపోతుంది.
పైగా ఒక్కొక్క ప్రావిజన్ దాన్ని వాడుతున్నప్పుడు దానిలో వచ్చే ఇబ్బందులు కూడా తర్వాత తర్వాత ఇంకా అర్థం అవుతాయేమో కదండి. డెఫినెట్గా ఇప్పుడు మేమే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక్కొక్కటి ఈ 3 నుంచి 7 ఎందుకు పెట్టారు అనే ఆలోచన ఏంటి చాలా ఆర్బిటరీగా ఉంది, ఏంటి పిచ్చివాళ్ళ అన్నట్టుగా ఏదో అర్థం లేకుండా పెట్టారని అనుకున్న వాళ్ళం. తర్వాత చూస్తుంటే ఏ సెక్షన్స్ అనేది 3 to 6 అసలు ఏ అఫెన్సెస్ ఉందని చూస్తే అందులో ఒక ప్లాన్ కనిపిస్తోంది చాలా క్లియర్గా. సో ఇది ఇంకా మనకి రాను రాను ఇంకా పూర్తిగా అర్థం అవుతుంది దీని ఇంప్లికేషన్స్. కొంచెం హైలో శ్రీనివాసులు గారు మీరేమన్నా అడుగుతానంటే చెప్పండి. ఇక్బాల్ గారు, అంటే మీరు ప్రాక్టీసింగ్ లాయర్స్ అని అడుగుతున్నాను నేను. నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు అసలు ఈ ప్రొటెస్ట్ల ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు ఫైల్ అయిన పిటిషన్ ద్వారా కానీ ఇదేమన్నా మారే అవకాశం ఉందా? అది ఇట్ ఈస్ ఎనీబడీస్ గెస్, బట్ మనం అందువలన ప్రొటెస్ట్ చేయకుండా ఆపలేం కదా. లేదండి, డెఫినెట్ గా లేదు చేయొద్దని కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అట్లీస్ట్ ఈ ఇండియా బ్లాక్ అట్లీస్ట్ ఆ స్టేట్స్ లో నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో ఇట్ ఈస్ ఆల్సో పొలిటికల్ ఇష్యూ. సో డిఎంకే లో స్టాలిన్ మా చీఫ్ మినిస్టర్ ఇక్కడ నుంచి ఆయన అసలు ఇది ఇంప్లిమెంటేషన్ పోస్ట్పోన్ చేయాలి అని ఒఫీషియల్ గా ఆయన స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అడ్వకేట్ సైడ్ నుంచి ఒక డెలిగేషన్ వెళ్ళి ఇక్కడ ఉన్న బార్ అసోసియేషన్ అందరూ కూడా ఒక డెలిగేషన్ వెళ్ళి ఆయన కలిసిన తర్వాత 1 man కమిటీని ఆయన అనౌన్స్ చేశారు. స్టేట్ అమెండ్మెంట్స్ తీసుకొస్తామని, అంటే ఆయన రికమెండేషన్ తర్వాత తీసుకొస్తాం అన్నట్టుగా మాట ఇచ్చాడు ఆయన. సో మనకి రాను రాను తెలుస్తుంది. ఓకే, తిరుపతి గారు. మేడం, మొట్టమొదలు మీకు చాలా థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ యూనిట్. తెలుగులో కూడా చాలా చక్కగా తెలుగు వాళ్ళకంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మీ తెలుగుపై మీకున్నటువంటి కమాండ్ అప్రిషియేట్ చేస్తున్నా మేడం. నాకు ఒక బేసిక్ డౌట్ ఉంది. నేను లాయర్ను కాదు కాబట్టి వీటిని అన్నిటినీ 3 క్రిమినల్ లాస్ అని అంటున్నారు కదా. అంటే లాస్ అంటే ఏదో చిన్న చిన్న చట్టాలు అనుకుంటాము. వాళ్ళు జనరల్ గా ఇప్పుడు కోడ్స్ అని అంటారు కదా. ఇప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇట్లా కోడ్స్ అంటే అవి దాదాపు ఒక కాన్స్టిట్యూషన్ సైజులో ఉండి కాన్స్టిట్యూషన్ అంతా డీటెయిల్డ్ గా అంత చాలా వర్కప్ చేసి తయారు చేసినటువంటి అనేక సెక్షన్స్ తో కూడుకున్నటువంటి ఆ పుస్తకాలనే వాళ్ళను మార్చినప్పుడు వాటిని సింపుల్ గా చట్టాలను మార్చిండ్లు అని మాత్రమే అనవచ్చును. 3 చట్టాలు మాత్రమే అని ఎందుకు అంటున్నారు? అంటే అదే చాలా సింపుల్ విషయము, కేవలం ఒక 3 చట్టాలే మార్చిండ్లు అన్నట్టు వస్తుంది కదా. నిజానికి ఇది ఒక దాదాపు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసినంత పని కదా ఇది. ఇది ఎందుకు ఇట్లా అంటున్నారో నాకు అసలు అర్థమవుతుంది మేడం. కోడ్ అనే మాటకి ఏమి సెపరేట్ గా, అది కూడా ఒక స్టాట్యూటే. ఐపీసీ అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పినా కూడా అది ఒక చట్టం కిందే లెక్క. పైగా ఇక్కడ మనకి ఎవరికి అర్థం కాకుండా సంస్కృతం వాడారు, సంహిత అని పెట్టారు. సంహిత అనేది ఒక కంపైలేషన్ అర్థం జనరల్ గా సంస్కృతంలో చూసుకుంటే. అందుకని అది కోడ్ అని కూడా అనుకోవచ్చు మరి, సంహిత అని చెప్పారు కాబట్టి. అందుకని ఎవరికి అర్థం కాకుండా టైటిల్ పెట్టారు. సో ఇది కోడ్ అనే చట్టం అని చెప్పడానికి కోడ్ అని చెప్పడానికి పెద్ద అంటే లీగల్ గా ఏమీ తేడా లేదు. అంటే ఇట్లా చట్టాలు మార్చిండ్లు అని కాకుండా ఇట్లా మొత్తం 3 కోడ్స్ ను మార్చిండ్లు అని ఎందుకు అనంటలేరు? అంటే అప్పుడు పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది కదా. ఏమంటే మీరు అనేంత వరకు నాకు దీని వల్ల చాలా అంత ఇంపాక్ట్ ఉంటుందని నాకు అనుకోలేదు. అంటే కోడ్ అనేది జనరల్ గా అంటే అది కూడా ఒక లా అని అందరికీ తెలుసు జనరల్ గా. అందుకని అంటే అన్ని విషయాలు దాంట్లో అమెండ్ కాబడినాయా? అన్ని విషయాలు అమెండ్ కాబడలేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే, ప్రధానమైన విషయాలు అమెండ్ కాబడినాయి. ఆ కారణం చేత ఇంత సింప్లిఫైడ్ గా దాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఈచ్ అండ్ ఎవ్రీ లా అనేటువంటి దాన్ని అమెండ్ చేయడం జరగలేదు కదా. బేసిక్ గా
ఉండేటువంటి స్ట్రక్చర్లో కొన్నింటిని తీసుకొచ్చి ఎంపవరింగ్ ది సెంట్రలైజింగ్ ది పవర్స్ అనేటువంటివి జరిగింది. ఆ కారణం చేత మామూలుగా చూసే వాళ్ళకందరికి కూడా ఏమనిపిస్తుంది అంటే కొన్ని మార్పులు మాత్రమే వచ్చాయేమో అని అనిపిస్తుంది, కానీ దాని వెనకలు ఉండేటువంటి తాత్విక భావన ఏదైతే ఉందో ఆ తాత్విక భావన సెంట్రలైజేషన్ పవర్ ఆఫ్ ఫ్యాసిస్ట్ రూల్ని దాన్ని స్టెబిలైజ్ చేసేందుకు కోసం పడేటువంటి ప్రమాదం ఉంది దీనిలో అనేటువంటి ఒక ఎంఫసిస్ని లాయర్ ఉద్యమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఫిలసాఫికల్గా దిస్ ఇస్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకేనండి. జహారా గారు మాట్లాడుతున్నారు. జహారా గారు. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, చాలా సింపుల్ వర్డ్స్ లో బాగా చెప్పారు. అయితే నాకు కొన్ని ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నాను. మీరు అన్నట్టు మూడిటి మీద అసలు మనం పూర్తిగా ఇప్పుడు మాట్లాడడం అన్నది చాలా కష్టం. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే గానీ డ్యూరింగ్ ద కంటిన్యూస్ ట్రయల్సే బయటకు వస్తాయి. నాకు ఇందులో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమనిపించింది అంటే రూల్స్ ఫ్రేమ్ చేసింది ఏదైతే ఆ రూల్స్ మీద మనం ఎవరు పెద్దగా డిస్కస్ చెయ్యట్లేదు, దాని మీద ఇంకా మనం పూర్తిగా చూడలేదు. ప్రతి చోట డిస్కషన్స్ దేని మీద జరుగుతున్నాయంటే కొత్త సిఆర్పిసి మీద, వీటి మీదే, ఈ 3 కొత్త చట్టాల మీదే ఉన్నాయి, రూల్స్ మీద లేదు. తర్వాత ఇంకోటి ఇది ఎందుకు తెచ్చారు అంటే మన అందరికీ తెలిసిన విషయమే, మనం మాట్లాడుకున్నది ఎందుకంటే స్టేట్ సెంట్రిక్ రాదర్ దెన్ సిటిజన్ అక్యూజ్డ్ సెంట్రిక్, స్టేట్ సెంట్రిక్ గా వచ్చింది. కానీ పర్టికులర్ గా ఆ పేర్లతో ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఏ హెజ్మినీ ఆఫ్ ద హిందీ స్పీకింగ్ పీపుల్ అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్. బీజేపీ ఏదైతే ఒక 1 నేషన్ 1 లా అనేది ఏదైతే మన మీద ఇంపోజ్ చేస్తుందో ఆ స్కెచ్ లో ఆ స్కీమ్ లో భాగంగా ఏంటి అంటే అందులో ఏముంది ఏం లేదు అంటే పెద్దగా మార్పులు ఏం లేవు, 85% అలాగే ఉంది, 15% అనే మనం చెప్తున్నాం. తర్వాత ఏ గవర్నమెంట్ అయినా వచ్చే కూడా ప్రతి యాక్ట్స్ అన్నవి డిటరెంటే ఉంటాయి, అవి పోను ఒకదాని తర్వాత ఒకటి అవి డిఫరెంట్ గానే జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఒక మైండ్ గేమ్ ఏంటంటే కొలోనియల్ లాని రద్దు చేసి ఏదో కొత్తది తీసుకొచ్చాము అన్నది తన హెజ్మనీని నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ మీద చూపించుకోవడం అదొక పెద్ద కుట్ర అని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఇందులో నాకు అనిపించింది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఏదైతే ఉందో అంటే జ్యుడిషియల్, మీరు ఇందాక చెప్పినప్పుడు ప్రొక్లమేషన్ ఆఫ్ ద అసెట్స్, అదే అక్యూజ్డ్ బయట పారిపోయినప్పుడు అసెట్స్ ని ప్రొక్లైమ్ చేసేటప్పుడు కానీ సీజ్ చేసేటప్పుడు కానీ చాలా చోట్ల పోలీసులు మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ అవసరం ఉండేది, అవి లేకుండా చేశారు, డైరెక్ట్ గా పోలీస్ కెన్ సీజ్ అని. అలా చాలా కొన్ని చిన్నవి చూసుకుంటూ పోతే అది ఏమవుతుంది అంటే సివిల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పవర్స్ కూడా పోలీసులకి అప్పచెప్తున్నట్టు అదొకటి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే సర్వైలెన్స్ పెంచడం, రైట్ టు ప్రైవసీ మీద అదొక పెద్ద దాడిలాగా ఉంది ఇందులో. తర్వాత అంటే పూర్తిగా మీరు అన్నట్టు ఏంటంటే మన జ్యూరిస్ప్రుడెన్స్ ఆత్మ ఏదైతే ప్రో అక్యూజ్డ్ ఉందో దాని మీద దాడి ఇది. ఆ తర్వాత ప్రతి చోట చాలా మోడర్న్ ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఇవన్నీ చెప్పుకుంటున్నారు, కరెక్టే. కానీ సెకండరీ ఎవిడెన్స్ మీద మోర్ ఫోకస్ చేస్తూ పోతున్నాయి కొన్ని సంవత్సరాలుగా. ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పీడీ జస్టిస్, తొందరగా చెయ్యాలి, యాక్యురసీ అన్నది ఈ ఏవైతే ఒపీనియన్స్, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఉన్నాయో, ఫోరెన్సిక్ ఒపీనియన్స్ ఉన్నాయో వీటిని బాగా హైలైట్ చేసి ప్రైమరీ ఎవిడెన్స్ కన్నా సెకండరీ ఎవిడెన్స్ విచ్ కెన్ బి క్రియేటెడ్ చాలా వరకు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇన్ పార్ విత్ ద వరల్డ్ మనం ఇది అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకుందాం, విక్టిమ్ సెంట్రిక్ అని అంటున్నారు. ఏమీ ఉండవు కోర్టుల్లో, వీడియో కాన్ఫరెన్స్, వీడియో లింకేజ్ అన్నది ఒక 15 ఏళ్ల క్రితం వచ్చింది, ఒక రూమ్ కూడా ఇప్పుడు వరకు లేదు. అది మంచిదా చెడ్డదా అక్కడ ఏమవుతుంది అన్నది అది వేరే ఇది, కానీ అసలు బేసిక్ ఏవీ లేనప్పుడు మనం ఇంకా వాట్సాప్ లో నోటీసులు పంపిస్తేనే అది సర్వ్డ్ ఆర్ నాట్ అన్న దగ్గరే మనం ఇంకా అక్కడే ఉన్నాం. మనకి ఇంకా కూడా ఏంటంటే మనకి హైకోర్టులోను సుప్రీం కోర్ట్స్ లోని మఫ్సల్ వాళ్ళు
కనీసం ఇప్పుడు హైబ్రిడ్ అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, చెప్పొచ్చు అన్నది కూడా వీలు లేకుండా చేయిస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కడో హైకోర్టుకి ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు ప్లేంటిఫ్ పార్టీలు కానీ లేకపోతే ఎక్యూజ్లు కానీ అప్పీల్ పడినప్పుడు కనీసం ఆన్లైన్ లో కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పకుండా చేసేసారు. అంటే ఇది మొత్తం అంతగా నాకు దీంట్లో కనిపించింది ఏంటంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్స్ అయినా ఏ రూలింగ్ పార్ట్స్ అయినా స్టేట్ ఎప్పుడు కూడా చట్టాన్ని ప్రో స్టేట్ సెంట్రిక్ చేస్తూ వెళ్తుంది. దానిలో భాగంగా ఇది జరిగింది. అంతకన్నా ఇంకోటి ఏంటి అంటే బీజేపీ అదేదో కొలోనియల్ లాస్ ని మార్పించి లేమెన్ బ్రెయిన్స్ లో అదొక విజయం కింద వాళ్ళ బ్రెయిన్స్ లో అంటే పీపుల్స్ అక్రాస్ ద మాక్ బ్రెయిన్ లో స్థాపించాలని చేసిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ గురించి చెప్తున్నప్పుడు ఇంకో మాట ఇక్కడ జరిగిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్స్లో విట్నెస్ స్టేట్మెంట్స్ 164 స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయాలని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా మాకు మెడ్రాస్ హైకోర్టులో మొన్న ఈ మధ్య ఒక ఎన్కౌంటర్ డెత్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ప్రతి టీవీ ఛానల్లోనూ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పుడు జడ్జి అన్నారనమాట, ఇలాగా డిజిటల్ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ అని చేస్తే కనుక ఎలాంటి ప్రైవసీ సెక్యూరిటీ లేనప్పుడు రేపొద్దున అన్ని లీక్ అయ్యి ముందర కోర్టుకి ట్రయల్కి వచ్చే ముందర అన్ని టీవీ స్టేషన్లో బ్రాడ్కాస్ట్ చేస్తే అసలు ట్రయల్స్ ఏమవుతాయి, దాని ఇంప్లికేషన్ ఏంటి అనేది చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఓపెన్ కోర్టులోనే ఒక హైకోర్టు జడ్జి కమెంట్ చేశారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మొత్తం డేటా అంతా డెలిబరేట్గా లీక్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఏంటది ఎన్కౌంటర్ డెత్ జస్టిఫైడ్ అని చూపించుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ అంతా రిలీజ్ చేసి ప్రతి టీవీ ఛానల్లోనూ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేశారు. ఈ రోజుల్లో మనకి ఆధార్ అయితే అంటే 100 రూపాయలు ఇస్తే మొత్తం ఆధార్ డేటా వస్తుంది అని చెప్పేసి అందరికి వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 100 రూపాయలు, మీరు 1000 రూపాయలు ఇస్తే మీకు మొత్తం ఆధార్ డేటా వస్తుందని చెప్పి ఇస్తున్నారు. సో ఇట్లాంటి మనకి వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, డిజిటల్ శాంక్టిటీ లేని ఒక కల్చర్లో మొత్తం డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిపోతే కనుక దానికి కావాల్సిన సేఫ్ గార్డ్స్ ఏమీ లేకుండా వెళ్ళటంలో ఉన్న డేంజర్స్ చాలా ఉన్నాయి. పైగా మ్యానిపులేషన్ మనకి BK16లోనే తెలుసు కదా, వాళ్ళే హ్యాక్ చేసి ఇన్సర్ట్ చేశారు. అలాంటి ప్రొటెక్షన్స్ ఏమీ లేవు ఈ రోజున. సో దానికి ఏమీ స్టెప్స్ తీసుకొని అన్నప్పుడు ఇలాంటివి ఒక హాఫ్ బేక్డ్గా కావాల్సిన చోట మార్పులు తీసుకురావటం, అవసరమైన చోట తీసుకురాకపోవటం, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. పైగా మనకి ఈ టెక్నాలజీ అనేది మన ఎవరికి కూడా పూర్తిగా అవగాహన లేదు. సో ఇవన్నీ కూడా మనకు కొత్తవే. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఈ మధ్యనే అసలు ఇది ఏంటా అని అర్థం చేసుకున్నది. సో సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయన్న. ఓకే, ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఇక మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, లేనట్టు ఉంది. నమస్తే మేడం. ఒక చిన్న బాలరాజు ఒకటే గారు. అయిపోయిందిలేండి. ఓకే, ఇప్పుడు దేశం అదే కంట్రీ వైడ్ గా ఒక డిఎంకేనే ప్రొటెక్ట్ చేస్తుందా, మరి వేరే ఇప్పుడు తృణమూల్ కానీ లేకపోతే నాన్ బీజేపీ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ప్రొటెస్ట్ లేదా మేడం? ఉంటే బాగుండేది కదా. అంటే ప్రొటెస్ట్ లేదు కానీ ఐ థింక్ మమతా బెనర్జీ ఆల్సో అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఒక కమిటీ సెటప్ చేశారు అమెండ్మెంట్ సజెషన్స్ కోసం. సో ఇప్పుడు స్టాలిన్ ఇక్కడ సీఎం స్టేట్మెంట్ ఇవ్వంగానే మమతా బెనర్జీ ఆల్సో గేవ్ అ స్టేట్మెంట్. మిగతా కొన్ని రాష్ట్రాల్లో మరి ఐ థింక్ ఇండియా బ్లాక్ వాళ్ళు కొంచెం, కానీ మన వైపు నుంచి కూడా మనం కొంచెం కావాల్సినంత లాబింగ్ చేయట్లేదు. ఇంకొంచెం లాయర్స్ వాళ్ళు కన్వీనియంట్ గా ఫీల్ అవుతున్నారు మేడం. ఈ 90 రోజుల పనిష్మెంట్, బెయిల్ ఇవ్వకుండా ఇవంతా మీరు చెప్పింటారు, నేను వినలేదు, కొద్దిగానే ఫాలో అయ్యాను. సరే, బాగా కవర్ అయింది అంతా. ఇంకెక్కువ ప్రొటెస్ట్ బాగా వస్తుంది అనుకోండి. లాయర్స్ కమ్యూనిటీ మాస్ గ్యాదరింగ్ అయ్యి దాని వెంటనే మార్చు అని చెప్పి గొడవ చేయలేరు.
కనీసం కొద్దిగా మా తమిళనాడు స్టైల్లోనే కొన్ని 4-5 రాష్ట్రాలు చేస్తే బాగానే ఉండేది. కానీ ఎనీవే 511 నుంచి 368 తగ్గించాడు. ఏం లాభం? కామన్ మ్యాన్ కు రీచ్ అయ్యే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు పనిష్మెంట్ ను ఎదుర్కోవడం తప్ప ఇక రాను రాను ఈ ఉన్న అర్థం కావడానికి 60-70 ఏళ్ళు పట్టింది. ఇక మారిపోయింది ఆ సన్నిహిత, భారత న్యాయ సన్నిహిత, భారత అవన్నీ ఆ మాట ప్రొనౌన్స్ చేసేటప్పటికి 50 ఏళ్ళు పడుతుంది. థ్యాంక్ యూ మేడం, గివెన్ వెరీ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇంకెవరన్నా అడిగేది ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం. 8:30 అవుతుంది. నేను లేట్గా జాయిన్ అయ్యాను, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిన తర్వాత. ఓకే అండి. నాకు వేరే పని నుండి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మ్యామ్ చెప్పేసినట్టున్నారు. అవునండి, సో అవును. నా పేరు ఇక్బాల్ మ్యామ్, నేను అడ్వకేట్ని. స్థూలంగా నాకు అనిపించింది ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దీనికి ఒక అంటే అవుట్ ఫోకస్డ్గా కనిపించకపోయినా ఒక ఫాసిజం కలరిస్తూ, ఒక క్లియర్గా ఒక డీవియేషన్ చూపిస్తూ, ఏదో అంటే మనం డైరెక్ట్గా మనుధర్మం గురించి మాట్లాడుకోకపోయినా ఈ కొత్త పేర్లు పెట్టి, అంటే ఈ భారతీయ పేర్లని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఈ ఇండియన్ కల్చర్, భారతీయ కల్చర్ని ఏమో వీటిలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్న ఆలోచనని జనంలో తీసుకురావడం కోసం ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం భద్రాచలంలో ఒక అడ్వకేట్ని బేడీలు వేసుకుని తీసుకెళ్ళారు. మరి మీరు చెప్పే ఉంటారు ఇంతకుముందు, రాజేష్ గారు తీసుకువెళ్ళారు కదా మొన్న మధ్య. ఆల్మోస్ట్ ఆల్ నాకు అనిపిస్తుంది ఇట్ లీడ్స్ టు పోలీస్ స్టేషన్ ఏమో అనిపిస్తుంది. రాను రాను అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారేమో అన్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి అడ్వకేట్స్ అంతగా ప్రొటెస్ట్ చేయలేదు అని చెప్పి ఐ డు అడ్మిట్ నిజమే. అయితే ఇక్కడ అడ్వకేట్స్లో కూడాను ఇది భారతీయ న్యాయ స్మృతికి దగ్గరగా ఉంది, ఈ ఆలోచనకి దగ్గరగా ఉంది అన్న మాటల్ని, విధానాన్ని తీసుకువెళ్ళగలుగుతున్నారు. ఈ బీజేపీ రూలింగ్ స్టేట్స్ అయితేనే ఏమైతేనే అలా గలగడం వలన క్లియర్గా అక్కడ డివిజన్ కనబడిపోతుంది. ఏదైనా యాజిటేషన్ దీని మీద చేయడానికి ఇక్కడ ఏపీలో కూడా చాలా రోజులు, 2 రోజులు 3 రోజులు చేశారు బాయ్కట్, కానీ అంతగా అనిపించలేదు. అల్టిమేట్గా లీడ్స్ టు పోలీస్ స్టేట్గా ఆ మార్గంలోనే ప్రయాణం చేసేస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ చేసేవాళ్ళకి అవగాహన, క్వశ్చన్ చేసేవాళ్ళకి ఎప్పుడూ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చేస్తుందేమో. ఇవి మీరు అన్నట్టు ఈ జనానికి అర్థమయ్యి ఈ జరిగిన ఈ లాస్ని జనం తెలుసుకుని వాళ్ళకి జరిగిన నష్టాన్ని తెలుసుకునే లోపల చాలా వరకు జరిగిపోద్దేమో నష్టం అనిపిస్తుంది. ఇంకా క్వశ్చన్ చేసేవాళ్ళకి అసలు ఆ పరిస్థితి ఉండదు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారని తెలిస్తే ముందు తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తున్నారు. ఇప్పుడు అన్ని హక్కులు ఇచ్చినట్టు అయిపోయింది పోలీసు వాళ్ళకి, బేడీలతో సహా. చూస్తున్నాం, మొన్న భద్రాచలంలో అలాగే ఒక అడ్వకేట్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ రిప్రజెంట్ చేయడానికి వెళ్తే బేడీలు వేసుకుని తీసుకెళ్ళిపోయారు. కమిషనర్ని అడిగితే ఏంటంటే మాకు రైట్ ఉంది, మేము తీసుకెళ్ళొచ్చు అని చెప్పే పరిస్థితి దాపరించింది. సారీ, నేను లేట్గా జాయిన్ అయ్యాను. నేను వచ్చేటప్పటికే మీరు ఆల్మోస్ట్ అని, నేను ఇంతకుముందు ఒక సిచ్యువేషన్లో మాట్లాడదానికి కొంత నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను, కానీ నేను రావడం మీ ముందు కూర్చుండిపోవడంతో నేను ప్రిపేర్డ్గా లేకపోవడం వల్ల కొన్ని క్వశ్చన్స్ వేయలేకపోయాను. ఎప్పుడైనా మా హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు ఏదైనా ఇంకొకటి ఇలాగా మీతోటి కానీ కాస్త ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తే, మరి ఉపాలో ఉన్న నేరాలు కూడా ఆల్మోస్ట్ ఇందులో పట్టుకొచ్చి పట్టకపోయినా చెప్పే ఉంటారేమో అనుకుంటున్నాను. చెప్పారు, అవన్నీ చెప్పారండి. మన పేర్లు పెట్టకపోయినా ఆ నేరాలు పట్టుకొచ్చి ఐపీసీలో పెట్టారంటే మరి థ్రెట్టే కదా మ్యామ్ ఇది సొసైటీకి, యాజ్ ఏ హోల్ సిటిజన్స్కి, క్వశ్చన్ చేసే వాళ్ళకి అందరికీ థ్రెట్టే కదా. ఆల్మోస్ట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది అసలు ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మామూలుగా దెబ్బలాడడం ఒక ఎత్తు, ఈ వీటి గురించి దెబ్బలాడడం ఒక ఎత్తు. ఈ పేర్లు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏదో భారతీయ సంస్కృతిని ఇందులో పెడుతున్నట్టు అదో కలరింగ్ ఇచ్చుకుని ఆ ఫాసిజం వైపుకి తీసుకుపోయే విధానమే కనిపిస్తుంది తప్ప మోడరేట్ ఎక్కడా అనిపించట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేసేయండి ఇక మేడం, థ్యాంక్స్ చెప్పి. ఓకేనండి, థ్యాంక్ యూ నాగశైల గారు. ఉంటాండి, క్లోజ్ చేసేస్తున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి.